సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, చాలా మంది 10 కోర్ స్టెప్స్ చేస్తారు, 13 ఎసెన్షియల్స్ అని, కార్డినల్ రూల్స్ అని, గైడ్ లైన్స్ అని అన్ని ఫాలో అవుతారు. ఓకే, అన్నిటికంటే షార్ట్ కట్ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అనుకోవచ్చు 4 బేసిక్స్. ఓకే, ఈరోజు దీనిపైన మనం మాట్లాడదాం. రియల్గా అసలు కొత్త వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ పాత వాళ్ళకు కూడా, అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇంకా స్పీడప్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కుదిరినంత మటుకు నోట్స్ చేసుకోండి. Yes. నేను స్క్రీన్ షేర్ చేస్తా, ఈజీగా ఉంటుంది. ఎస్, 4 బేసిక్స్ మన టాపిక్. ఓకే, ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే మన దగ్గర చాలా మట్టుకి సక్సెస్ అవ్వాలి అంటే మిషన్ 90 డేస్ అంటాం ఈ మధ్యలో. ఓకే, మిషన్ 90 డేస్ పెట్టుకుంటే చాలా మంది లీడర్స్ సక్సెస్ అయిపోతారు. ఓకే, నిజంగా అసలు చూడండి, మిషన్ 90 డేస్ని మీరు ఒక 4 to 6 టైమ్స్ రిపీట్ చేయగలిగితే డిసిడి లెవెల్లో ఉండవచ్చు. అంటే ప్రతి మిషన్ 90 డేస్లో అట్లీస్ట్ ఒక 2 to 3 పర్సన్స్ని మీరు బ్రాంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ, ఓకే, ఒక 6 టైమ్స్ రిపీట్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆల్గా డియూసిడి లెవెల్లో ఉండొచ్చు. ఖచ్చితంగా డియూసిడి కాకపోయినా కానీ క్రౌన్ డబ్బు ఉన్నా కానీ 1 lakh, మోర్ దెన్ 1 lakh ఇన్కమ్ వస్తుంది ఒక 1 year లోపు. ఓకే, అలాంటి టాపిక్ మనం మీరు చూస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనమైతే ఎప్పుడైతే మిషన్ 90 డేస్ కావచ్చు, లేదంటే నేను వర్క్ చేయడానికి రెడీ అయిపోయినా. ఓకే, అంటే నేను ఇప్పటివరకు అంటే చాలా రోజులు అయింది, 6 months అయింది, 1 year అయింది, సక్సెస్ అవ్వట్లేదు. సరే, అదంతా పక్కన పెట్టేసి నేను ఈ రోజు నుంచి వర్క్ చేయడానికి రెడీ అయిపోయినా అంటే జస్ట్ ఈ టాపిక్ని మీరు కవర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఫిక్స్ అయిపోయినరో, ఫస్ట్ మీ ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏందో రాయండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు డ్రీమ్ లేకుండానే వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే ప్లాన్ చెప్పినప్పుడు నాకు ఈ డ్రీమ్ ఉంది సార్ అని చెప్తారు, కానీ మధ్యలో రాగానే ఆ డ్రీమ్ని మనకు మనం మర్చిపోతాం. అవునా కదా? కానీ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరి డ్రీమో ఫుల్ఫిల్ చేయడం కాదు, ఫస్ట్ మన డ్రీమ్ ఏముంది, అసలు మనం బిజినెస్కి ఎందుకు వచ్చినాం. ఓకే, ఖచ్చితంగా దీన్ని మీరు డ్రీమ్ చార్ట్ వేయండి. ఓకే, నా డ్రీమ్ చార్ట్ కూడా హాల్లో అతికిచ్చిన. ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ చార్ట్ లేకపోతే ఫస్ట్ డ్రీమ్ చార్ట్ రాయండి, అది ఎంతన్నా కావచ్చు అది. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది రాబోయే అంటే ఇక్కడ మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ మనకి ఒక 3 to 6 monthsలో మీకు ఎలాంటి డ్రీమ్ కావాలి, ఫస్ట్ మీరు అది రాయండి. అందరూ కూడా లాంగ్ టర్మ్ డ్రీమ్ పెడతారు. లాంగ్ టర్మ్ అంటే నాకు 5 yearsలో ఇది కావాలి, 10 yearsలో ఇది కావాలి. ఓకేనా? ఒక నర్సరీ పిల్లవాడికి ఈ నర్సరీలో ఎన్ని మార్క్స్ వస్తాయి అది ఇంపార్టెంట్, కానీ 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు కదా. ఎందుకంటే ఆఫ్టర్ 10 years ఏం డ్రీమ్ ఉంటుందో ఆ తర్వాత విషయం. కాబట్టి మీ డ్రీమ్ ఎంత పెద్దదని ఉండొచ్చు, కానీ ఫస్ట్ మీరు 3 to 6 monthsలో ఫస్ట్ ఒక చిన్న డ్రీమ్ పెట్టుకోండి. అంటే ఆ డ్రీమ్ ఏది ఉండొచ్చు 3 to 6 months అంటే బ్రాంచ్ నుంచి స్టార్ వరకు కూడా ఉండొచ్చు. ఇన్కమ్ వచ్చేసి 10,000 నుంచి 30,000 వరకు ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఒక్కసారి మీ గ్రేట్ అప్లైన్తో కూర్చోండి, అతను డిసైడ్ చేస్తారు మీ వర్క్ ఎట్లుంది, మీ సర్కిల్ ఎట్లుంది, అసలు మీ డ్రీమ్ ఎట్లుంది ఒకసారి డిసైడ్ అయ్యి ఒక్కసారి రాసి మనం గోడ కట్టించడమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6 to 6 months నుంచి 2 years లోపల మీకు ఎలాంటి డ్రీమ్ కావాలి. ఓకే, ఖచ్చితంగా క్రౌన్ టు యూసిడి పెట్టుకోవచ్చు. అందులో మీకు ఖచ్చితంగా ఫారెన్ ట్రిప్ వస్తుంది, కార్ వస్తుంది, హౌస్ ఫండ్ వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఎట్లాంటి ఇల్లు కావాలనే డ్రీమ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే చిన్న ఇల్లు కావచ్చు, కార్ అయితే ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. ఇన్కమ్ వచ్చేసి 6 months నుంచి 2 years అంటే ఖచ్చితంగా 1 lakh కంటే ఎక్కువ పెట్టుకోండి. ఓకే, తక్కువ 1 lakh పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం వచ్చింది బిజినెస్, జాబ్ కోసం కాదు కాబట్టి. నెక్స్ట్ 2 to 5 years ఉంది, లాంగ్ టర్మ్ డ్రీమ్ అంటాం. ఖచ్చితంగా దాంట్లో మాత్రమే డియూసిడి పిన్ పెట్టుకోండి. ఇన్కమ్ వచ్చేసి మోర్ దాన్ 3 to 5 lakhs పెట్టుకోండి. ఇంకా ఖచ్చితంగా అందులో విల్లా వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఇట్లా మీరు షెడ్యూల్ చేసుకున్నప్పుడు మీ వర్క్ స్టైల్ మారిపోతుంది. ఓకే, షెడ్యూల్ చేసినాం. ఓకే, ఎస్, ఇప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అయిపోయింది. అంటే 3 to 6 monthsలో ఏం చేయాలి ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. పిన్ అనేది ఏది కావాలో పెట్టుకున్నాం. ఇన్కమ్ సైజ్ ఇది చేసినాం. ఇంకా కొందరు డ్రీమ్ ఉండొచ్చు, నా టీం కొందరు ఏమంటారు అంటే సార్ నేను 6 monthsలో నా టీంలో ఇంతమంది బ్రాంజ్ని తీసుకొస్తా, లేకపోతే ఇన్ని సైనపులు తీసుకొస్తా. ఓకే, ఇంకా బెటర్ బెటర్ డ్రీమ్ ఏంటంటే 1 month డ్రీమ్. ఓకే, 1 month గోల్, డ్రీమ్ కాదు గోల్. చాలా మంది డ్రీమ్ పెట్టుకుంటారు కానీ పక్కనే డేట్ వేయరు అనమాట. ఓకే, ఎప్పుడైనా మీరు చూడండి, ఏదైనా ఫంక్షన్ వెళ్ళినా లేదంటే మనం ఏదైనా అనుకోండి, మన ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంది, సిస్టర్ మ్యారేజ్ ఎవరిదైనా ఉంటే మనం కార్డ్స్ పంచనీకి వెళ్తే ఏమడుగుతారు ఫస్ట్? మ్యారేజ్ ఎక్కడని అడుగుతారా, ఎప్పుడని అడుగుతారా? ఓకే, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యారేజ్ ఎప్పుడు, ఎన్ని గంటలకి, టైం కూడా అడుగుతారు కదా. దాని తర్వాతనే కట్నాలు ఏమి ఇస్తారు, పిల్లాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, పెళ్ళి ఎక్కడ, అవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ అడిగేది వాళ్ళు డే టు టైం అడుగుతారు, ఎక్కడ ఉంది, ఎప్పుడుంది, ఏ టైంకి ఉంది అనేసి. అంటే చూడండి, టైం అనేది ఎంత ఇంపార్టెంట్, అంటే ఒక ఫిక్స్డ్ టైం అనేది ఎంత ఇంపార్టెంట్. కాబట్టి మీరు పెట్టుకున్న డ్రీమ్ ఎప్పుడు అచీవ్ అవ్వాలి, దాని పక్కన డేట్ వేసినప్పుడే గోల్ కింద కన్వర్ట్ అవుతుంది. చాలా మంది డ్రీమ్ చెప్తారు,
దాని పక్కన డేట్ అయ్యారు కాబట్టి సక్సెస్ అవ్వరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి ఆ తప్పు చేయొద్దు. ఖచ్చితంగా మీరు దానికి పక్కన డేట్ వేయండి. 100%గా మీ ఖచ్చితంగా మీకు డ్రీమ్ సక్సెస్ అవుతుంది. ఓకే, బయట వెళ్ళినాం, ప్లాన్ చెప్పినాం, ఓకే, ఎవరైనా నో అన్నారు, బాధ అనిపిస్తుంది. అప్పుడు మీరు ఇంటికి వచ్చి బాధపడకుండా సింపుల్గా ఏం చేయాలి, మీ డ్రీమ్ చార్ట్ చూడండి. మీరు అసలు బిజినెస్కి ఎందుకు వచ్చిందో క్లారిటీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అంతకంటే యాక్టివ్గా చెప్తారు. అవునా కాదా? ఎస్. రెండోది వచ్చేసి మన టీంలో ఎవరైనా ఉన్నారు, చాలా మంది పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్తా ఉంటారు. పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళ పేరు మర్చిపోయినా పర్లేదు, ఖచ్చితంగా వాళ్ళ డ్రీమ్ ఏందో గుర్తుపెట్టుకోవాలంట. అంటే వాళ్ళు అసలు బిజినెస్కి ఫస్ట్ ఎందుకు వచ్చారు అసలు. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా డల్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పండి, సార్ మీరు 50,000 సంపాదిస్తే జాబ్ నుంచి రిలీవ్ అవుదామని కదా సార్ వచ్చిర్రు. ఓకే, మీ 50,000 మీకు దగ్గరలో ఉంది. లేదా మీరు కార్ కోసం వచ్చారు, లేదా మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలని వచ్చారు, లేదా పిల్లల పెళ్లి కోసం వచ్చారు, చదువు కోసం వచ్చారు. ఇది మీరు గుర్తు చేయగలిగినప్పుడు వాళ్ళకి మళ్ళీ మోటివేట్ అవుతారు. ఓకే. ఎస్. ఆ మోటివేషన్ ఈజ్ 1 మినిటే ఉంటుంది. కానీ మన పర్సనల్ మోటివేషన్ ఎప్పుడైతే ఉంటుందో అది ఎక్కువ రోజులు ఉంటుందంట. అంటే మనకి మనం పర్సనల్ మోటివేట్ అవ్వాలి. రెండోది మన టీంకి వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మనం జస్ట్ మోటివేట్ చేయాలి. ఎట్లా మోటివేట్ చేయాలంటే వాళ్ళ డ్రీమ్ని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. మోటివేషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే డ్రీమ్ని గుర్తు చేస్తేనే వస్తుంది. అవునా కాదా? ఎస్. ఎస్. ఎప్పుడైతే మన గోల్స్ పెట్టినామో మనం ఇంకా లీడర్ అన్నట్టే కదా. ఎస్. ఇప్పటిదాకా ఏదో 5,000 10,000 పని చేస్తున్నాం యాజ్ ఎ కస్టమర్ కన్జ్యూమర్, లేదంటే చిన్నగా ఏదో వచ్చినాం, పైసలు వస్తాయా రావని డౌట్ తోటి. కానీ ఎప్పుడైతే మనం మిషన్ 90 డేస్ గోల్ పెట్టుకున్నామో ఖచ్చితంగా మనం లీడర్స్మే. లీడర్ మాత్రమే మిషన్ 90 డేస్ గోల్ పెడతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 5 కమిట్మెంట్స్కి కట్టుబడి ఉండాలి. 5 కమిట్మెంట్ తెలుసు కదా. ఓకే. ఎస్. ప్లాన్ నేర్చుకోవాలి. ఓకే. రెండోది వచ్చేసి డ్రెస్ స్టైల్ మార్చుకోవడానికి రెడీగా ఉండాలి, డెమో బ్యాగ్ తెచ్చుకోవడానికి రెడీగా ఉండాలి, రోజు జూమ్లో పార్టిసిపేట్ చేయాలి, అట్నే వీక్లీ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే. దాంతోపాటు కోర్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లోపు, నన్ను కుదిరితే సెకండ్కే మీరు 160 PV చేయండి. 160 PV చేస్తే తెలుసు కదా మీకు, 4 నెలలు చేస్తే 2,500 వర్త్ వాచర్ ఒకటి, 1250 వర్త్ వాచర్ ఒకటి, రెండు మనకి ఆల్మోస్ట్ ఆల్గా 3,750 రూపాయల వర్త్ ప్రోడక్ట్ 4 నెలలకు వస్తుంది. ఇంకోటి మనం కోర్ కాబట్టి ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి. మనం అందులో అనుకోండి ఒక 1,000 2,000 3,000 వాడినా మిగతా వస్తువులు మనం ప్లాన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చి రావడానికి ఉంటాయి ఎన్నో కొన్ని. అంటే సబ్బులో, పేస్ట్లో, ఫేస్ వాష్లో, వెస్ట్ కేర్లో, ఫుడ్ క్రీమ్లో, ఇట్లా చిన్న చిన్నవి మీరు ఇవ్వడానికి ఉంటాయి. ఓకేనా? యాజ్ ఎ లీడర్ అన్నాక మీరు 160 కంటే తక్కువ పీవీ చేస్తారు అంటే మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయనట్టే లెక్క. అంటే ఇంకా ఆలోచిస్తారు చేద్దామా వద్దా, అవునా కాదా. అవునా కాదా? ఇప్పుడు 10th వరకు ఏం చేస్తాం మనం, ఆలోచిస్తాం. అంటే ఫ్యూచర్లో ఏం కావాలి, డాక్టర్, ఇంజనీర్ అని. కానీ ఇంటర్లో జాయిన్ అయినాక ఆలోచించాం. ఎందుకంటే ఒక్కసారి ఇంటర్లో మనము అనుకోండి ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ కావాల్సిందే, బైపీసీ తీసుకుంటే ఇంకా మెడికల్ ఫీల్డ్ పోవాల్సిందే. నేను ఎంపీసీ తీసుకొని నేను డాక్టర్ని అవుతా అంటే అది టైంపాస్ కింద అవుతుంది. అవునా కాదా? అంటే మీరు ఇప్పటివరకు డిసైడ్ కాకపోతే పర్లేదు, కానీ ఎప్పుడైతే డిసైడ్ అయినరో మీరు ఖచ్చితంగా 160 PV చేయాల్సిందే, దానికంటే ఎక్కువ. ఓకే. బిఏ ప్రజెంటర్. ఓకే. నేను ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే మీకు ఎంతో కొంత చిన్న ప్లాన్ అయినా నేర్చుకోండి. అంటే ప్లాన్ అంటే ఏముంటుంది, డ్రీమ్స్ చెప్పాలి. 40 60 100 అంటే డబ్బులు ఎట్లా వస్తాయి. ఓకేనా? డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫరు, 4 నెలలు కొంటే ఒక నెల ఫ్రీ. ఓకే. కంపెనీ డీటెయిల్స్, విన్నింగ్ టీమ్. మనం మ్యాక్స్ గిదే కదా చెప్పేది. ఏమన్నా ఒక 2 డెమోలు స్పీడ్గా నేర్చుకోండి. అంటే మీకు ఏది రాకపోతే ఫస్ట్ అన్ని పక్కన పెట్టి మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఫస్ట్ చిన్న ప్లాను 2 డెమోలు చేయడం నేర్చుకోండి. దీన్నే బిఏ ప్రజెంటర్ అంటారు. ఎట్లాగో మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాం లీడర్ అని కాబట్టి డెమో బ్యాగ్ ఖచ్చితంగా ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ తీసుకోండి. ఒక 600 నుంచి 1,000 రూపాయలు పెడితే బ్యాగ్ వస్తుంది. మీకు ఈజీగా 2 3 సంవత్సరాలు పనిచేస్తుంది. వితౌట్ ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ కాకుండా మనం కవర్లలోనో కాలేజ్ బ్యాగ్లోనో వేసుకెళ్ళిపోతే మీ ప్లాన్ సక్సెస్ అవ్వదు. మీరు కావాలంటే చూడండి, 10 మంది చెప్తే ఒక్కరు కూడా రావట్లేదు అంటే మనకు కొన్ని కొన్ని తెలిసిన మిస్టేక్లు చేస్తున్నాం, తెలియని మిస్టేక్లు కాదు. ఎందుకంటే మీ దగ్గరికి మీ అప్లైన్ ఎట్లా వచ్చిండో గట్లనే పోండి, ఇంకేం వద్దు కొత్తగా. ఓకే. మీ అప్లైన్ కవర్ పట్టుకొని వచ్చిండా, మీరు కవర్ పట్టుకొని పోండి. కానీ బ్యాగ్ పట్టుకొని వస్తే బ్యాగ్ పట్టుకొని పోవాలి. ఓకే. ఖచ్చితంగా మనం సైన్ అప్ చేసినామా? ఓకే. వాళ్ళకి ఫస్ట్ అడగండి, మీరు సీరియస్గా బిజినెస్ చేస్తారా, టైంపాస్గా బిజినెస్ చేస్తారా? సీరియస్గా బిజినెస్ చేస్తా అంటే 5 కమిట్మెంట్ చెప్పండి. అందులో వీక్లీ మీటింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. 6 మంత్స్ ఎలా ఎంత పనులు ఉన్నా సరే ప్రతి ఒక్క వీక్లీ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ కమ్మండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన ఏరియాలో ఒక సండే మీటింగ్ ఉంటుంది అనుకోని, సండే మీటింగ్ అయినా డుమ్మా కొట్టిడు అనుకోకుండా, ఏదైనా పని ఉండి డుమ్మా కొట్టిడు అనుకో, సోమవారం మంగళవారం బుధవారం ఆ సర్కిల్ ఎక్కడైనా మీటింగ్ ఉంటే అటెండెన్స్ వేసినామనండి ఖచ్చితంగా. అంటే 7 డేస్ లోపు అతను ఒక వీక్లీ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అయి ఉండాలి, అందులో డౌటే లేదు. ఇంకోటి జూమ్ మీటింగ్.
జూమ్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఖచ్చితంగా చాలా మంది జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు, అటెండ్ అవ్వరని కాదు. ఓకేనా? కాదే 100 150 మంది జూమ్ మీటింగ్లో వస్తే లాస్ట్కి రివ్యూ చెప్పండి అంటే ఒక 5 మందో 10 మందో చేతులు లేపుతారు. అంటే నిజంగా జెన్యున్గా చెప్పాలంటే వాళ్ళు మాత్రం సీరియస్గా విన్నట్టు. ఓకే. డౌట్ ఎందుకు రావట్లేదు అంటే రెండు రకాలుగా డౌట్ రాదు. ఒకటి వచ్చేసి మొత్తం అర్థమైతే డౌట్ రాదు. రెండోది ఏం వినకపోతే డౌట్ రాదు. మీరు ఏ క్యాటర్లో ఉన్నారు చూడండి, మొత్తం అర్థమైందా లేకపోతే ఏమీ తెలియట్లేదా? ఏమీ తెలియట్లేదు అంటే మీరు బిజినెస్లో ఇంకా ముందుకు ఎదగలేరని అర్థం. ఓకే. వినింగ్ టీమ్ యాప్ అండ్ వినింగ్ టీమ్ టూల్స్ ఖచ్చితంగా ప్రమోట్ చేస్తున్నాం. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే పిఏసి రాయడం మర్చిపోతారు. అవునా కాదా? ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, ఫస్ట్ టెస్టులు చేస్తాడు. లేకపోతే ఆల్రెడీ మనం టెస్టులు చేస్తుంటే రిపోర్ట్ ఏదైనా అడుగుతాడు. రిపోర్ట్ లేకుండా మీరు డాక్టర్ దగ్గర కూర్చురు అనుకో, బాడీ మొత్తం చెకప్ చేస్తే మీకు లక్షల్లో ఖర్చు అవుతుంది. అదే మీరు జస్ట్ నాకు స్టమక్ పెయిన్ అంటే ఏం చేస్తాడు, స్టమక్ సంబంధించిన టెస్టులు, ఎండోస్కోపీ చేయడము, ఓకేనా, ఎసిడిటీ ప్రాబ్లం అట్లా చిన్న చిన్న ఏమైనా ఉంటే దానికి మందులు ఇస్తాడు. ఈజీగా తక్కువ టైంలో తక్కువ రేట్లో తగ్గిపోతుంది. అవునా కాదా? ఇక్కడ కూడా అంతే. పిఎస్సి అనేది మీ బిజినెస్ రిపోర్ట్. ఓకే. మీరు అప్లై దగ్గర కౌన్సిలింగ్ వెళ్తే పిఎస్సి లేకుండా పోకండి. అంటే మీరేం చేస్తున్నారు, బిజినెస్ ఎట్లా నడుస్తుంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు రిజల్ట్ వస్తుంది అనే విషయము మీ రిపోర్ట్లోనే తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ఏంటంటే మనకి పిఎస్సి అన్నట్టు పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. రోజు రోజు రాసుకోవడం. ఖచ్చితంగా ఈ మధ్యలో మనకు బాగా వినిపిస్తున్న పదం ఏంటంటే 500 PV సర్కిల్. ఖచ్చితంగా 500 PV సర్కిల్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే. ఇది యాజ్ ఎ లీడర్గా మీరు చేయాల్సిన పనులు. ఓకే. ఇప్పటిదాకా చెప్పింది మీరు చేయాల్సిన పనులు, టీంతో చేయాల్సిన పనులు కాదు. దీంతో ఇంకో పర్సన్తో సంబంధం లేదు. వీక్లీ మీటింగ్ ఇది మీరే రావచ్చు, జూమ్ మీటింగ్ మీరే అటెండ్ కావచ్చు. ఓకేనా? వినింగ్ టీమ్ టూల్స్ మీరే కొనుక్కోవచ్చు. పిఎస్సి మీరే రాయాలి. 500 PV సర్కిల్ కమిట్మెంట్ మీరే తీసుకోవాలి. కోర్ మీరే చేయాలి. ఓకే. డ్రెస్ కోడ్ అండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం తయారవుతున్నాం. యుద్ధానికి పోయే ముందు సినిమాలలో చూపిస్తారు కదా, ఆయుధాలు పట్టుకొని హారతులు ఇచ్చుకొని రెడీ అవుతారు చూడు. ఇప్పటిదాకా మనం ఆ కాన్సెప్ట్ వేసినాక యుద్ధానికి పోవట్లేదు. ఓకే. ఇప్పుడు యుద్ధానికి పోవాలి. యుద్ధానికి పోవాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి, మన దగ్గర రా మెటీరియల్ ఏమంటాము? ఓకే. లిస్ట్ బిల్డింగే కదా. మనం ఎవరి మీద పని చేస్తున్నాం, మనుషుల మీద పని చేస్తున్నాం. మనుషుల మీద పని చేయాలంటే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా మనకి లిస్ట్ అనేది కావాలి. లిస్ట్ లేకుండా పని చేస్తే కుదరదు. ఓకే. లిస్ట్ ఎట్లా రాస్తే బాగుంటుంది? ఓకే. చాలా మంది ప్లాన్ చెప్దామనగానే ఇంటి పక్కోళ్ళకో తెలిసిన ఒక నలుగురికో చెప్పంగానే ఆ నలుగురు వినరు. నలుగురు వినకపోయేసరికి ఏమంటారంటే వెస్టేజ్ ఎవ్వరు చెప్పినా వింటలేరు. ఓకే. ఎంతమంది చెప్పారంటే మా అంటే 10 నుంచి 20 మందికి చెప్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పేర్లు రాయమంటే 10 నుంచి 20 మందికి చెప్తారు. రెండోది, ఫోన్స్ చేయమంటే చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే ఫోన్లు చేసినావా అంటే చేసినా అంటారు. ఓకే. వాళ్ళు ఎప్పుడైతే ఫోన్లు చేస్తారో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. గదే 5 10 మందికి రెగ్యులర్గా రిపీటెడ్ ఫోన్ ఉంటాయి. అంటే పొద్దున్న లేవగానే గదే 5 మందికి రోజు ఫోన్ చేసి సతాయిస్తుంటాం. ఓకే. మీ అప్లైన్ చెప్తుండు ఫోన్ చేయమని, కానీ ఎవరు చేయాలంటే పాత వాళ్ళకి కాదు. ఎక్కువ ఫోన్లు చేయండి కొత్త వాళ్ళతోటి. అంటే ఒకరికి 2 నుంచి 3 లేకపోతే మాక్సిమం 5 సార్లు ఫోన్ చేయండి, అంతకుమించి చేయొద్దు. ఎక్కువ మందికి ఫోన్ చేయాలంటే మీ దగ్గర లిస్ట్ ఉండాలి. లిస్ట్ లేకుండా వర్క్ చేస్తా అంటే ఇక ఏంటంటే కత్తులు కటారాలు లేకుండా యుద్ధంకి పోయినట్టే ఉంటుంది. అవునా కదా? అంటే ఎగ్జామ్ పోతే హాల్ టికెట్ లేకుండా పోతామా? పోం కదా. ఇక్కడ మన బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన మెయిన్ ప్రైమరీ ఏంటంటే లిస్ట్ అన్నమాట. ఓకే. లిస్ట్ ఎట్లా రాస్తే బాగుంటుంది? ఓకే. నన్ను అడిగితే ఫోన్లో ఉన్న అన్ని పేర్లు రాసేసేయండి మొత్తం. అంటే ప్రీజెడ్ చేయొచ్చు చెయ్యొద్దు, వాళ్ళ అక్క చెల్ల తమ్ముడ మామన ఇంకా ఎవ్వరు, చిన్ననాటి దోస్త, ఏం సంబంధం లేదు. మీ లిస్ట్లో మీ ఫోన్లో నంబర్ ఉందంటే ఆయన మీకు తెలిసిన పర్సనే ఉంటాడు. అవునా కాదా? ఫంక్షన్కి ఎట్లా పిలుస్తాం మనం? ఫంక్షన్స్కి పిలవాలంటే ప్రతి ఒక్క పేరు మర్చిపోకుండా రాసుకుంటాం. ఊరు వైజ్గా రాసుకొని టిక్కులు పెట్టుకుంటాం. ఇంకైనా పిలిచినమా లేదా, ఆయన పిలిచినమా లేదా. అవునా కాదా? ఇక్కడ కూడా మీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క పేరు మీరు టిక్ పెట్టండి. ప్రతి ఒక్క పేరు రాయండి. రాసినాక ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు టిక్కులు పెట్టడం స్టార్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ ఎవరి ప్లాన్ చెప్తే బాగుంటుంది? ఓకే. ఇక్కడ ఆర్ట్ లిస్ట్ అంటాం. ఆర్ట్ లిస్ట్ అంటే ఎవరు అంటే రోజు మనం కలిసేటోళ్ళము, అంటే రోజు మనం ముఖాలు చూసుకొని కలిసేటోళ్ళము. ఆయన మన చుట్టం కావచ్చు, దోస్తు కావచ్చు, ఇంటి పక్కలు కావచ్చు. అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నామో వాళ్ళందరిని ఆర్టిస్ట్ అంటాం. అంటే నియర్ అండ్ డియర్స్ అనుకోవచ్చు. అంటే వెల్ విషర్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, దగ్గర ఉండేవాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు అంటే మనం రోజు ఏం తింటామో కూడా తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు. అంటే అంత దగ్గర వాళ్ళ పేర్లు ఫస్ట్ ఆర్ట్ లిస్ట్లో రాయండి. ఓకే. రెండోది వామ్ లిస్ట్. వామ్ లిస్ట్ అంటే వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళే, కాకపోతే ఫంక్షన్లో కలవడము, ఏదో దూరం చుట్టాలు. అంటే పేరు చెప్తే గుర్తుపట్టినట్టుగా ఉంటారు. అంటే ఇప్పుడు మనం పేరు చెప్తే ఆ పలానా పర్సన్ చూసినట్టున్నా గుర్తొస్తలేరు. వాళ్ళు వామ్ లిస్ట్ అనమాట. అంటే తెలిసిన వాళ్ళే కానీ ఎప్పటికి కలవమన్నమాట. ఏదో 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో ఫంక్షన్స్లలోనో లేకపోతే ఏదైనా పండుగలు అయితే కలిసేటోళ్ళమి, ఊర్లో జాతరలు అయితే కలిసేటోళ్ళని వామ్ లిస్ట్లో యాడ్ చేయండి. ఓకే. కోర్లు లిస్ట్.
కోల్డ్ లిస్ట్ అంటే తెలియని వాళ్ళు. అంటే మనకి బస్సులో కలిసిన వాళ్ళు, షాపింగ్ మాల్ పోతే కలిసిన వాళ్ళు, హాస్పిటల్ పోతే కలిసిన వాళ్ళు, రోడ్ మీద వాకింగ్ చేస్తే కలిసిన వాళ్ళు. ఓకే. లేదంటే ఫ్రెండ్ ద్వారా ఇంకొక ఫ్రెండ్ కలుస్తాడు కదా, అతను కూడా కోల్డ్ కాంటాక్ట్ అంటే మనకి డైరెక్ట్ పరిచయం లేదు, ఏదో ఒకసారి అట్లా నంబర్ ఎక్స్చేంజ్ అయింది. ఓకే. ఇక మెమరీ జాకర్స్ అంటే ఎవరు అంటే, ఇప్పుడు మనము ఏదైనా పేరు చెప్తే వాళ్ళు గుర్తొస్తారు. అంటే అనుకోండి, ఏదైనా మనం రెస్టారెంట్ పేరు చెప్తే, అరే పలానా రెస్టారెంట్లో పలానా వాళ్ళు కలిసిరు కదా. లేకపోతే ఏదైనా మ్యారేజ్ గుర్తొచ్చింది అనుకో, అరే మ్యారేజ్లో పలానా రెడ్ శారీ మేడం కనిపించింది కదా, లేకపోతే పలానా వైట్ షర్ట్ వేసుకున్న సార్ కనిపించింది కదా. అంటే మనం ఒక పేరు గుర్తు చేస్తే ఇంకా 4 పేర్లు గుర్తొస్తాయి. లేదు ఒక విలేజ్ పేరు తీసుకున్నాం, సంగారెడ్డి తీసుకున్నాం అనుకో, అరే సంగారెడ్డిలో అరే న్యూ బస్ స్టాండ్లో కానీ ఉంటాడు కదా, అంటే న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటాడు కదా. అంటే వీళ్ళని మెమరీ జాగర్స్ అంటారు. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తే వీళ్ళు గుర్తొస్తారు. వాళ్ళ లిస్ట్ కూడా టిక్ పెట్టండి. ఇంకా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియా. ఈ రోజుల్లో ఎక్కువ బిజినెస్ నడుస్తుంది అంటేనే సోషల్ మీడియా పైన. అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ఓకే. సోషల్ మీడియా నుంచి తీసుకున్న కాంటాక్ట్స్. ఓకే. మీరు లిస్ట్ రాసిర్రు, రాసిన తర్వాత ఏం చేసారు, లిస్ట్ని మొత్తం డివైడ్ చేసారు. ఓకే. లిస్ట్ మొత్తం డివైడ్ చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఎవరి మీద పని చేయాలి సార్? ఫస్ట్ ఎవరి మీద పని చేస్తారంటే ఫస్ట్ ఆర్ట్ లిస్ట్ మీద పని చేయండి. ఎందుకు అంటే మీకు పక్కా గ్యారంటీ ఉంటుంది. ఆర్ట్ లిస్ట్ ఎవరంటే మనకు తెలిసిన వాళ్ళు. ఓకే. తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా బాగా గుర్తు పెట్టుకొని మనం చెప్తే వాళ్ళు వినరు అనమాట. పక్కాగా వినరు. ఓకే. పక్కాగా వినరు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మనం ప్లాన్ చెప్తాం. వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటంటే 2 లాభాలు ఉన్నాయి. ఫస్ట్ మనం వీళ్ళకి ప్లాన్ చెప్తాము. ప్లాన్ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వినరు, కానీ మనకి అక్కడ ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే. ఎస్. ఎవరైనా సరే ఒక 10-15 ప్లాన్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. అంటే డాక్టర్ కూడా ఒక సామెత ఉంది కదా, ఒక 5-10 మందిని చంపినాక డాక్టర్ కాదంటారు. ఓకే. అందరు డాక్టర్లు కాదు, స్టార్టింగ్ ప్రాక్టీస్లో అనమాట. ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి ప్లాన్ చెప్తున్నాం, వాళ్ళు పక్కగా జైన్ గారు, కానీ వాళ్ళ మీద మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇక్కడ లాభం ఏంటంటే మీకు ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది. రెండోది వచ్చేసి వాళ్ళు ఎప్పుడైనా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ మీ దగ్గరే వస్తారు, ఎందుకంటే మీరు ఫస్ట్ వాళ్ళకి ప్లాన్ చెప్పారు కాబట్టి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి ప్లాన్ చెప్పాం. అరే వాళ్ళు మన ఎట్లా తీసుకుంటారో, సబ్బుల పేస్లో బిజినెస్ అనగానే ఎట్లా ఫీల్ అవుతారో అని ఫీల్ అవుతాము. కానీ ఫస్ట్ మనం చేస్తామని ఫస్ట్ వాళ్ళకి ప్లాన్ చెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వేరే టీంలో జాయిన్ అయిపోయి వాళ్ళు బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అయిపోతే వాళ్ళు మన విలేజ్లోనే స్టేజ్ ఎక్కితే మనకు బాధ అనిపిస్తుంది అప్పుడు. అరే నేను చెప్పకపోతే కదా అని. కాబట్టి ప్రతి ఒక్క చుట్టాలకు చెప్పేసి వదిలేద్దాం. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గరికి వస్తారు, ఇంట్రెస్ట్ లేదంటే వదిలేద్దాం. జస్ట్ మనం ఫార్మాలిటీ. ఓకే. ఆర్ట్ లిస్ట్కి ఇప్పుడు మనం ఇన్విటేషన్ ఇవ్వాలి. అసలు ఎట్లా ఇన్విటేషన్ ఇస్తే బాగుంటుంది? పేర్లు అయితే రాసినాం తెలిసిన వాళ్ళకి. ఓకే. పేర్లు రాసినాం ఎట్లాంటి వాళ్ళు అంటే రోజు మనం ఫోన్లు చేస్తుంటిమి, రోజు లేకపోతే కలుస్తుంటిమి, 2 రోజులకు 3 రోజులు కలిసేటోళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి రోజు ఎట్లా మాట్లాడతాం, ఫ్రెండ్కి అయితే ఏం ఎట్లున్నావు ఏం చేస్తున్నావు అని మాట్లాడతాం కదా. అట్లాంటి వాళ్ళకి వదిలేసి రెస్పెక్ట్ ఇచ్చారనుకో, చెప్పండి రామ్ గారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏంది నా అంత గమ్మత్తుగా మాట్లాడుతుంటే, అంటే నన్ను ఏదో ఇరికించే పనిలో ఉన్నట్టున్నాడు, ఈయన ఏదో చెప్తాడని. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేయండి అంటే సింపుల్గా రోజు ఎట్లా మాట్లాడతారో గట్లే మాట్లాడండి, కొత్తగా ఏం మాట్లాడొద్దు. ఓకేనా. కొత్తగా ఏం మాట్లాడొద్దు, నో ఫార్మాలిటీస్. సింపుల్గా మామూలుగా మాట్లాడండి. ఎట్లా మాట్లాడవచ్చు అంటే సింపుల్గా మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసినాం, అరే ఈ మధ్య నేను ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన, ఓకేనా, ఆ విషయంలో నేను కలుద్దాం అనుకుంటున్నా. వాళ్ళు అంటారు ఏందని చెప్పమంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తారో మీరు క్షేమ సమాచారాలు అడగండి. అంటే వాళ్ళ అమ్మ హాస్పిటల్ వెళ్తే అమ్మ ఎట్లుంది, అమ్మ ఆరోగ్యం ఎట్లుంది, నాన్న ఎట్లున్నాడు. నిజంగా వాళ్ళ అమ్మ హాస్పిటల్ వెళ్తేనే అడగండి. వాళ్ళ అమ్మ మంచిగా ఉంటే మీరు అడిగిరు అనుకో బాగుండదు. అవునా కదా. వాళ్ళ అమ్మ ఇంట్లో హ్యాపీగా ఉంది, మీరు నిన్ననే చూసి వచ్చారు, ఈరోజు ఫోన్ చేసి మీ అమ్మ అంటే ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లుంది, హాస్పిటల్ వెళ్ళింది కదా అంటే బాగుంటుంది. నిజంగా హాస్పిటల్ వెళ్తే అడగండి, లేకపోతే క్యాజువల్ అడగండి. అమ్మ ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారు, పిల్లలు ఎట్లా చదువుతారు, క్యాజువల్ ఒక జస్ట్ ఒక 1 or 2 minutes వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగండి. ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే హ్యాపీనెస్ ఎక్కువ. ఓకేనా. ఎవరైనా సరే నా గురించి అడిగితే నాకు ఆనందం ఉంటుంది, వాళ్ళ గురించి చెప్తే ఆనందం ఉంటుంది కదా. అందుకే మనం ఫస్ట్ వాళ్ళ ఇంట్లో గురించి అడుగుతున్నాం, వాళ్ళ పిల్లల చదువు వాళ్ళ గురించి. అడిగిన తర్వాత ఒక మాట చెప్పాలి, అసలు నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే, ఈ పదాన్ని ఖచ్చితంగా వాడండి. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే అప్పుడు ఆయన ఫిక్స్ అయిపోతాడు. అరే నాకు ఈయన దేనికోసం ఫోన్ చేసిండు అని చెప్పి అప్పటి నుంచి కొంచెం చెవి పెట్టి వినడం స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. చెప్పండి, ఈ మధ్యలో నేను ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన, లేకపోతే తెలిసిన వాళ్ళకైతే ఈ మధ్యలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అని కూడా అనొచ్చు, తప్పేం కాదు. ఓకేనా. బిజినెస్ అనే పదం వాడద్దు, కానీ తెలిసిన వాళ్ళ దగ్గర వాడవచ్చు. ఓకే. చెప్పొచ్చు, నేను ఈ మధ్యలో ఒక చిన్న మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన, దాని గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే. ఒక షార్ప్ పీపుల్ కోసం వెతుకుతున్నా, అందులో మీరు కనిపించరు, కాబట్టి మీతో ఒకసారి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు నెక్స్ట్ ఏం అడుగుతారు, ఏంది చెప్పు, అదేంది చెప్పు అంటారు. అవునా కదా, ఫస్ట్ అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళకి ఒక్కటే చెప్పండి. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఏం లేదు,
నువ్వు ఇక్కడ సబ్బుల పేస్ట్లు ఉంటే నువ్వు కొనుక్కోవాలి, నువ్వు ఒక మీ చుట్టుపక్కల నాలుగు చెప్పాలి. ఓకేనా? ఇది వాడొద్దు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత ఎంగ్జైటీ ఉన్నా కానీ ఫస్ట్ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే సింపుల్గా ఇది ఫోన్లో చెప్పడం కుదరదు. ఓకే, అక్కడ ఫిక్స్ అయిపోయింది కదా, ఫోన్లో చెప్పడం కుదరదు అంటే ఇంకా ఆయన అడగడు. ఓకేనా? ఫోన్లో చెప్పడం కుదరదు కాబట్టి నాకు ఒక 30 minutes టైం పడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకొని చాలా మంది ఏమంటారు, ఒక్క 10 నిమిషాలు వచ్చిపోతా, లేకపోతే మీరు ఒక్క 10 నిమిషాలు వచ్చిపోండి. ఓకేనా? ఈ 10 నిమిషాలు అనే పదం మర్చిపోండి. 10 నిమిషాలలో ప్లాన్ అవ్వదు, డెమో అవ్వదు, సైన్ అప్ అవ్వదు. ఒక 30 minutes టైం పడుతుంది, కంఫర్ట్ టైము. మరి ఈరోజు సాయంత్రం మీకు ఫ్రీగా ఉన్నారా, రేపు సాయంత్రం ఫ్రీగా ఉన్నారా? మీరు ఇక్కడ ఎన్ని కన్ఫర్మ్ చేస్తారు చూడండి. టైం అంటే ఎంత టైం పడుతుంది అని ఫిక్స్ అయితేనే ఓకే చెప్తాడు. 30 minutes టైం పడుతుంది అంటే ఫిక్స్ అయితే ఓకే చెప్తాడు. ఓకేనా? ఒకటి చెప్పండి, నేను మా భార్యను మీరు ఇంట్రెస్ట్ ఉందంటే అంటే మీరు మీ మిస్సెస్ తీసుకొని రావచ్చు. ఓకే, లేదనుకుంటే నేను మా మిస్సెస్ తీసుకొని మీ ఇంటికి వస్తా. ఇక్కడ మీరు క్లారిటీగా చెప్పండి, మా భార్యను తీసుకొని మీ ఇంటికి వస్తున్నా అంటే వాళ్ళు కూడా వాళ్ళ భార్యను అక్కడ కూర్చొని పెడతారు. ఓకేనా? మీరిద్దరు భార్య భర్తలు పోయి కూడా ఫోన్లో ఆ విషయం చెప్పకపోతే మీరు బ్యాచిలర్ ఒకరే వస్తారు అనుకుంటాడు, ఆయన ఒకడే కూర్చుంటాడు. కాబట్టి మీరు ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వండి, నేను మా భార్యను తీసుకొని వస్తున్నా, మా చెల్లెలు ఉంటే కూర్చోబెట్టండి బాగుంటుంది, మా చెల్లెలు కూడా ఉంటే బాగుంటుంది. ఓకేనా? అక్కడ చెప్పండి, చెల్లెలు అనే పదాన్ని వాడండి. ఒక రిలేషన్ బిల్డ్ అవుతుంది మంచిగా, అంటే అన్న చెల్లెల రిలేషన్ వస్తుంది, అక్కడ ఆప్యాయత పెరుగుతుంది. ఓకేనా? అప్పుడు అనుకుంటాడు, ఆ, అరే ఎందుకంటే అరే ఏందిరా మీ ఇంట్లో నేను ఛాయ్ కూడా తాగొద్దు అని చెప్పండి. అంటే మీ ఇంట్లో మీ ఛాయ్ కూడా తాపావు నువ్వు, అరే ఇంత కకృతి ఇంత పీస్నెస్ ఎప్పుడు తయారను. ఓకేనా? అంటే ఛాయ్ తాగుతా అనే పదం వచ్చినప్పుడు సరే దా ఛాయ్ తాగుదు దా అంటాడు. అవునా కదా? అంటే ప్లాన్కి ఒప్పుకోలేరంటే చాయ్ తాగుతాను పదం వాడొచ్చు. లేదంటే మీరన్నారు అంటారా మా ఇంట్లో చాయ్ తాగుతారు చాలా రోజులు అయింది దోస్తాన్ని ఇట్లే మాట్లాడతాం కదా, రా అనే పదం వాడతాం దోస్తాన్ దగ్గర, కొత్త వాళ్ళ దగ్గర వాడడం కానీ. ఓకేనా? ఎందుకంటే రెస్పెక్ట్ చేయం కాబట్టి. ఓకేనా? అనొచ్చా లేదా? ఎస్. ఖచ్చితంగా మీరు వాళ్ళ ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ ప్లాన్ ఫిక్స్ చేయండి. ఓకే, కాల్ పెట్టే ముందు ఒక విషయం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫిక్స్ అయింది అనుకో, రేపు మనము సాయంత్రం 6 గంటలకి మీ ఇంట్లో మా చెల్లెలు మా భార్యతో కలిసి మనం మీట్ అవుతున్నాం. అంటే ఇద్దరం ఫ్యామిలీస్ మీట్ అవుతున్నాం, రేపు 6 గంటలకు మీట్ అవుతున్నాం, మీ ఇంట్లో మీట్ అవుతున్నాం. ఓకే, అంటే టైము ప్లేస్ అన్ని ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాం. దీనికోసం మీరు ఇంకా క్లారిటీ కావాలంటే మన దగ్గర విన్నింగ్ టీమ్ యాప్లో డ్రీమ్ ఎక్సర్సైజ్ ఆడియో ఉంది, అది వింటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఎట్లా ప్లాన్ చెప్పాలి, ఏం చేయాలి, ఎట్లా వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే, జస్ట్ ఇది ఆర్ట్ లిస్ట్ కోసం చెప్తున్నాం. ఓకే, సెకండ్ వచ్చేసి బాంబ్ లిస్ట్ అంటే ఎట్లాంటిది, కొంచెం పరిచయం ఉంటారు, అంటే పేరు చెప్తే గుర్తుపడతారు. అరే నేను ప్రసాద్ని ఇట్లా పలానా మ్యారేజ్లో కలిసినాం, లేకపోతే ఇట్లా నేను పలానా విలేజ్ అతన్ని, పలానా వాళ్ళ కొడుకుని లేదా పలానా వాళ్ళ తమ్ముని అంటే గుర్తుపట్టేటోళ్ళు అనమాట వాళ్ళు వామ్ లిస్ట్. అంటే పరిచయం ఉన్నట్టే ఉంటారు, కొంచెం దూరం ఉంటారు అనమాట. అంటే గుర్తు చేస్తే గుర్తు వస్తుంది. అవునా కాదా? ఎస్, వాళ్ళంటే వామ్ లిస్ట్కి ఎట్లా కాల్ చేయాలి? సింపుల్, ఇక్కడ కూడా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళకి ఫస్ట్ గుర్తు చేయండి. అంటే ఎట్లా గుర్తు చేస్తాము అంటే, ఆ, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నా సంగారెడ్డి నుంచి, పలానా వాళ్ళ తమ్ముడిని అనగానే చెప్పు చెప్పు అంటారు కదా. ఎస్ ఎస్, అప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఫస్ట్ ఫోన్ చేసినాక వాళ్ళ పేరు అడగండి. నేను మాట్లాడుతుంది రమేష్ గారితోనేనా? ఎస్, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నా, పలానా సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా, ఇంకా మీకు గుర్తు చేయండి. అనే గుర్తు రాకపోతే గుర్తు చేయండి. అనే గుర్తు వచ్చిందన్నాక ఇంకా అప్పుడు కూడా సేమ సమాచారాలు అడగండి. అవునా ఎట్లున్నారు బాబు, ఇప్పుడు ఎన్నో తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, గుర్తుంటే అడగండి. ఎట్లా చదువుతుండు, బాగుండా, మంచిగా అన్నీ అడగండి. అక్కడ కూడా వాళ్ళ మదర్ హెల్త్ అడగొచ్చు, నాన్న హెల్త్ అడగొచ్చు, లేకపోతే ఇంకేదైనా మ్యారేజ్ అయిపోయి ఉంటే అరే చెల్లెలు మ్యారేజ్ అయిపోయింది కదా ఎట్లా అయిపోయింది, మంచిగా అయిందా, అన్నీ అడిగిన తర్వాత లాస్ట్కు సేమ్ మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ అదే లైన్ వస్తుంది. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే, ఈ విషయాన్ని మర్చిపోవద్దు, ఈ లైన్ అనడం. ఓకే, మీరు 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్స్ ఎంతన్నా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత లాస్ట్కి ఒక మాట అనాలి, నేను ఎందుకు ఫోన్ చేసిన అనగానే ఆయన అలర్ట్ అవుతాడు, ఈయన నాకు ఎందుకో ఫోన్ చేసిన అని. ఎప్పుడైతే నేను ఎందుకు ఫోన్ చేసిన అన్న పదం తర్వాత మీరు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్లో ఫోన్ పెట్టాలి, ఫస్ట్ కండిషన్. ఓకే, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువసేపు మాట్లాడితే ఆయన ఎక్కువ క్వశ్చన్లు వేస్తాడు, అక్కడే సగం ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎంతసేపు అన్నా ముందు మాట్లాడండి, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా అన్న తర్వాత 30 సెకండ్ నుంచి 1 మినిట్ తర్వాత కాల్ ఖచ్చితంగా కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పాలి పర్పస్ ఆఫ్ కాలింగ్, నేను ఎందుకు మాట్లాడుతున్నా అనగానే ఆయన చెప్పనగానే, ఈ మధ్యలో మేము ఒక మంచి ప్రోడక్ట్ స్టార్ట్ చేసినాం. ఓకే, ఆ, ఈ విషయంలో మిమ్మల్ని మేము కలుద్దాం అనుకుంటున్నాం అనగానే సేమ్ అడుగుతాడు, ఏంది అనగానే మళ్ళీ సేమ్ చెప్పాలి. ఇది ఫోన్లో చెప్పడం కుదరదు, ఒక్క హాఫ్ 1 అవర్ కూర్చి మనం మాట్లాడదాం. ఓకేనా? ఎక్కడ కూర్చుందాం మరి, మీ ఇల్లు ఓకేనా, మా ఇల్లు ఓకేనా? ఓకే, మళ్ళీ నేను ఇక్కడ మా భార్యను తీసుకొని వస్తున్నా, అక్కడ మా చెల్లెలు ఉంటే బాగుంటుంది. ఇది ఎక్కడైనా ఇదే పదాలు వాడండి, ఇంకా దీన్ని మార్చేది లేదు. ఓకే, ఎస్.
లేదు అనుకుంటే ఆయన ఏంది అన్నప్పుడు మీరు ఇంకొక విషయం అడగొచ్చు. ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా మీరు చేస్తున్న పని డిస్టర్బెన్స్ లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీరు ఒక క్లారిటీ ఇస్తున్నారు. పెట్టుబడి పెట్టేది లేదు. ఓకే, ఉన్న జాబ్ వదిలేది లేదు. దానికి మించి ఒక చిన్న ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? దీన్ని మీరు చెక్ చేయొచ్చు కూడా ఫస్ట్. అంటే ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దు ఇంకా. అంటే వెస్టీస్ కంపెనీ కానీ, బిజినెస్ అని కానీ, ప్రోడక్ట్ అని కానీ, చాలా మంది సింపుల్గా సబ్బులు పేస్ట్లు అంటారు. లేదు, మనం కొందరికి హెల్త్ కోసం ఫోన్ చేస్తాం. వాళ్ళ ఇంట్లో పేషెంట్ ఉన్నాడు, మొఖం నొప్పులు అతను ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి మన హెల్త్ గురించి కూడా ఫోన్ చేయొచ్చు. ఎట్లా చేయాలి అంటే సింపుల్గా, ఈ మధ్యలే మా ఇంట్లో యాక్చువల్లీ మా మదర్కి ఇట్లా నీ పెయిన్ ఉండే, మా ఫ్రెండ్ ఒక మంచి ఒక సప్లిమెంట్ ఇచ్చిండు, బాగా రిజల్ట్ వచ్చింది. ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చిన రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే మా మదర్ తగ్గిందో, మీ మదర్ నాకు గుర్తొచ్చారు. ఓకేనా, మీ మదర్ కూడా నీ పెయిన్ ఉండే కదా, ఎట్లుండ్రు, బాగుందా? ఓకేనా, ఒకసారి మనం కలవచ్చా మరి? ఓకే, ఇక్కడ మీరు ఇంకా వేరే విషయం చెప్పొద్దు, జాయినింగ్ అని ఇట్లాంటివి చెప్పొద్దు. ఓన్లీ హెల్త్ మీద మాట్లాడి రావాలి. అక్కడ కూడా మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. ఓకేనా, పేషెంట్ అంటే హెల్త్ గురించి అంటే ఖచ్చితంగా మనం వెళ్తేనే బాగుంటుంది. వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక 2 డెమోలు చెప్పండి, హెల్త్ బుక్ చూపెట్టండి, ఒక 2 3 వీడియోలు చూపెట్టండి. వీడియోలు ఆల్రెడీ మన గ్రూప్లో వస్తున్నాయి కదా. ఓకే, నీ పెయిన్ ఉంటే నీ పెయిన్ వీడియోలో చూపెట్టండి, బాగుంటుంది. లేకపోతే ఆస్తమా ఉంటే ఆస్తమా వీడియోస్ కుదిరితే అది ముందే మీరు రెడీ చేసుకొని పోండి. ఇక ఇలా పలానా పర్సన్కి మా టీంలో ఇచ్చాం, తగ్గింది, బాగా అనిపించింది, ఒకసారి మదర్ కూడా వాడొచ్చు కదా. ఓకే, లాస్ట్కి రీకన్ఫర్మేషన్ చేయండి. రేపు పలాన్ 6 o'clock ఈవినింగ్ మనము మీ ఇంట్లో మనం కలుస్తున్నాం. ఇది మాత్రం ఫిక్స్. ఈ టైంని మాత్రం మీరు చెప్పడం మర్చిపోవద్దు. రిపీటెడ్లీ, ప్రతిసారి రిపీటెడ్లీ టైము ప్లేసు ఖచ్చితంగా చెప్పండి. ఓకే, మళ్ళీ ఎక్కడ కలుస్తున్నామని. లేకపోతే తీరా ప్లాన్ ఫిక్స్ అయిపోయినాక అనుకోండి రేపు అంటాం. రేపు అంటే పొద్దున 6 నుంచి రాత్రి 12 దాకా రేపే కదా. మనం పొద్దున్న లేసి అనుకోండి టైం ఫిక్స్ చేయలేదంటే పొద్దున 6 గంటలకు ఫోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏం చేస్తాం, మనం 9 10 గంటలకు 11 గంటలకు ఫోన్ చేస్తాం. ఆయన అంటాడు ఏమంటాడంటే, అరే పొద్దు నుంచి ఖాళీగా ఉన్నా నువ్వు రావద్దా అంటాడు. అవునా కదా? లేదు, ఆయన మధ్యాహ్నం ఖాళీగా ఉంటే మనకు తెలియలేదు అనుకో, మనం పొద్దున్నే ఫోన్ చేస్తే ఎట్లుంటుంది, పొద్దున పొద్దున అరే ఈయనేంది పొద్దున్నే ఫోన్ చేసి ఇట్లే సతాయిస్తాడని వద్దు అంటాడు. కాబట్టి ముందే మనం ఒక టైం అడిగితే ఒక ఫిక్స్ ఉంటుంది. 6 అన్న దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ రిటైర్గా కలుస్తాం. అవునా కాదా? ఎస్, ఇప్పటిదాకా హాట్ లిస్ట్తో మాట్లాడినాం, అంటే నియర్ అండ్ డియర్తో మాట్లాడినాం. రెండోది కొంచెం ముఖ పరిచయం ఉన్నంత మాట్లాడినాం. ఇప్పుడు వచ్చేసి కోల్డ్ కాంటాక్ట్. కోల్డ్ కాంటాక్ట్ అంటే బస్సులో కలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా హాస్పిటల్ వెళ్తే కలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బ్యాంక్ వెళ్తే కలిసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా షాపింగ్ మాల్ వెళ్తే కలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రోడ్డు మీద వాకింగ్ చేస్తే కలిసిన వాళ్ళు కావచ్చు. అంటే వీళ్ళు మన రిలేషన్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, అంటే కొత్త వాళ్ళు. వీళ్ళతో ఎట్లా మాట్లాడితే బాగుంటుంది. రెండోది, ఆ, మనం ఎక్కడన్నా డౌన్, ఇప్పుడు పాత లీడర్స్ ఉన్నారు అనుకోండి, సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఆల్రెడీ మన టీంలో ప్లాన్ చెప్పుంటారు. ప్లాన్ చెప్తే అక్కడ మనం యువర్ వ్యూ ఫామ్ ఇస్తాం కదా, వాళ్ళు కూడా మన కొత్త వాళ్ళే. యువర్ వ్యూ ఫామ్లో లిస్ట్ ఉంటే కొత్త వాళ్ళే. ఎందుకంటే మన డౌన్ లైన్ మన అంటే బిజినెస్ లేకపోతే వాళ్ళకి మనం కాల్ చేయాలంటే వాళ్ళు కూడా మన కొత్త వాళ్ళు కదా, వీళ్ళకి ఎట్లా కాల్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ సేమ్ ఫోన్ చేయండి. ఫోన్ చేసినాక సెల్ఫ్ ఇంట్రడక్షన్, అంటే మీరెవరు గుర్తు చేయండి. అంటే మీ పేరు చెప్పండి. పేరు చెప్పిన తర్వాత నాకు గుర్తుపడితే ఓకే, గుర్తుపడకపోతే చెప్పండి. మనం పార్క్లో వాకింగ్ చేస్తే కలిసినాం కదా, లేకపోతే మనం ఆటోలో మనం ఇట్లా సంగారెడ్డి నుంచి పడంచేరు పోతే కలిసినాం కదా అన్నప్పుడు ఆయనకు గుర్తు వస్తుంది. ఎస్, అంటే ఆయనకి గుర్తు చేయండి టాపిక్ని. టాపిక్ గుర్తు చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఏం చేస్తాం, లేదనుకుంటే డౌన్ లైన్ నుంచి ఫోన్ చేసినాం అంటే ఎవరైనా రాము మనకు నంబర్ ఇచ్చిండు అనుకో, పలానా రాము సార్, అంటే మేము ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం, ఇట్లా మీ ఫ్రెండ్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకేనా, అతనికి అడిగినప్పుడు షార్ప్ పీపుల్ పేరు అడిగినప్పుడు మీ పేరు ఇచ్చిండు. ఇక్కడ మీరు షార్ప్ పీపుల్ అనే పదం వాడచ్చు. షార్ప్ పీపుల్ అడిగినప్పుడు మీ పేరు ఇచ్చిర్రు, కాబట్టి మేము మీకు కాల్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు సేమ్ చెప్పొచ్చు. ఏందని అడిగినప్పుడు ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు చేస్తున్న పని డిస్టర్బెన్స్ లేకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎస్. ఓకే, పర్పస్ ఆఫ్ కాలింగ్ క్లియర్గా చెప్పినాం. మళ్ళీ సేమ్ ఇంట్రెస్ట్ చెక్ చేస్తున్నాం, అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం, మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. ఓకే. ఎస్, ఇప్పుడు ప్లాన్ చూపెట్టడం. ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, కాల్ చేసినాం, ఇన్విటేషన్ ఇచ్చినాం. కాల్ ఎట్లా చూపిస్తే బాగుంటుంది? ఓకే, కాల్ ఎట్లా చూపెట్టాలంటే ఓవర్ వ్యూ. అంటే ఓవర్ వ్యూ అంటే సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టు క్యూరియాసిటీ క్రియేట్ చేసి వదిలేయడం. రెండోది 1 to 1 ప్లాన్, అంటే ఒకరికొకరు ప్లాన్. అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమో వాళ్ళు మన ఇంటికి రావడమో, లేదంటే ఒక హోమ్ మీటింగ్ ఇన్విటేషన్ ఇవ్వడం, లేదంటే ఒక ఓపెన్ మీటింగ్ ఇన్విటేషన్ ఇవ్వడం. ఇది ఎట్లనో చెప్తాం ఇప్పుడు. ఓకే, ఓవర్ వ్యూ. ఓవర్ వ్యూ అంటే కొందరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, పెద్దగా టైం ఇవ్వరు. అంటే నాకు హాఫ్ అన్ అవర్ టైం లేదురా ఏందో చెప్పన్నప్పుడు, అంటే మనం ఇంటికి వెళ్ళినా కూడా ఒక్కోసారి నాకు అర్ధగంట టైం లేదు, ఒక 5 10 నిమిషాలు చెప్పమంటే చాలా మంది అక్కడ 5 10 నిమిషాలు ప్లాన్ చెప్తారు. 5 10 నిమిషాలు ప్లాన్ చెప్పొద్దు, సింపుల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ చెక్ చేయండి. అంటే కార్ బుక్ చూపెట్టడమో,
సేమ్ పర్సన్ ఉన్నా అనుకో చెప్పొచ్చు, జాబ్ చేస్తున్న పర్సన్ అనుకో, మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉంటుండే, వాళ్ళ పేరు కావాలంటే చెప్పొచ్చు, కార్బుక్లో ఫోటో పెట్టండి, పలానా పర్సన్ ఉండే, ఇతను 10,000 జాబ్ చేస్తుండే, ఇక్కడ వచ్చిండు, ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, ఇక్కడ మంచి కార్లో తిరుగుతున్నాడు, నెలకు ఒక 3 లక్షలు చెక్ తీసుకుంటుండు, ఫారెన్ ట్రిప్ పోయి వచ్చిండు, ఓకే అని చూపెట్టొచ్చు. అప్పుడు ఆయన అడుగుతాడు ఏందని, అంటే ఏందన్నప్పుడు క్లియర్గా చెప్పండి, నాకు 5-10 నిమిషాలు సరిపోదు, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, ఉందా అంటే ఉంది అంటే ప్లాన్ చెప్పండి, ఒక లేదు అంటే పర్లేదు, రేపు సండే రోజు పెద్ద లీడర్ వస్తున్నారు, మంచి ఒక లీడర్ వస్తున్నారు, అక్కడ వస్తే మీరు టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, సరే ఈ రోజు కుదరకపోతే మనం నెక్స్ట్ సండే మనం కుదురుతాం, మనం కలవచ్చు అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ 1-to-1 ప్లాన్, ఒకరికొకరు ప్లాన్ చెప్తే ఎట్లుంటుంది అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, కూర్చున్నాం, డ్రీమ్ ఎక్సర్సైజ్ చెప్పినట్టు ప్లాన్ అనేది డైరెక్ట్ స్టార్ట్ చేయకండి, ఫస్ట్ కంఫర్ట్ పొజిషన్లో తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు డ్రీమ్ మీదే ఫోకస్ చేయండి. చాలా మంది ప్లాన్ కంప్లీట్ చేయడం మీద ఫోకస్ చేస్తారు, ప్లాన్ కంప్లీట్ చేయడం మీద కాకుండా డ్రీమ్ మీదే ఫోకస్ చేయండి. నాకు తెలిసి మీరు ఒక 20 నిమిషాలు ప్లాన్ చెప్తే అందులో 10 నిమిషాలు డ్రీమ్ మీదే మాట్లాడండి, ఒక 5 నిమిషాలు ప్లాన్, 5 నిమిషాలు డెమో. కాకపోతే ఎక్కువ టైం మీరు డ్రీమ్ మీదే, ఎందుకంటే మీరు పర్పస్ క్లియర్ లేకపోతే మీరు ఎంతసేపు వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అసలు వాళ్ళు బిజినెస్ ఎందుకు చేయాలి? ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకో, భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర జాబ్ చేస్తుంటే వాళ్ళకి చెప్పొచ్చు, మీరు 24 అవర్స్ కలిసి ఉండొచ్చు, 24 అవర్స్ కలిసి భోజనం చేయొచ్చు, ఓకేనా. కంఫర్ట్ టైంలో మీరు మంచి ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. వాళ్ళకి ఒక డ్రీమ్ మీరు బిల్డ్ చేయండి. డ్రీమ్ బిల్డ్ చేయడానికి ముందు ఏం చేయాలంటే మన డ్రీమ్ ఏందో చెప్పాలి వాళ్ళకి, అసలు మనం బిజినెస్కి ఎందుకు వచ్చినాం. నేను ముందు జాబ్ చేస్తుంటే నాకు ఎస్ బాస్ అనడం ఇష్టం లేక, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, లేకపోతే వచ్చే ఇన్కమ్ సరిపోక, లేకపోతే మా మిస్సెస్కి ఫారెన్ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం, వచ్చే ఇన్కమ్ మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళలేకపోయినాం, అంటే ఏదన్నా ఒక డ్రీమ్ మీరు కరెక్ట్గా చెప్పినప్పుడు ఆపోజిట్ పర్సన్ కూడా మీకు డ్రీమ్ అనేది చెప్తాడు. ఓకే. 1-to-1 ప్లాన్లో డ్రీమ్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి, హాట్ బటన్ ప్రెస్ చేయాల్సిందే. కొన్ని మ్యాజిక్ వర్డ్స్ వాడండి, ఓకేనా. ఒకవేళ చూడండి, ఒక 2 ఇయర్స్ మీరు ఈ కాన్సెప్ట్లో ఉండగలిగితే, ఓకే, మీకు ఒక 50,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే మీ లైఫ్ ఎట్లుంటుంది? అవునా కాదా? మీరు చేస్తున్న జాబ్ అలానే శాలరీ వస్తుంది, ఒక 50,000 ఎక్స్ట్రా వస్తే మీ లైఫ్ ఎట్లా మారిపోతుండొచ్చు. లేకపోతే ఇంకొక విషయం అడగొచ్చు, మీ జాబ్లో ఒక 50,000 ఎక్స్ట్రా రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? అవును కదా, వాళ్ళే చెప్తారు రిటైర్మెంట్ అయినా కానీ మాకు ఆ డబ్బులు రావనేసి. అంటే కొన్ని మ్యాజిక్ వర్డ్స్ వాడండి. ట్రాన్స్ఫర్ ది ఫెయిత్, ఫెయిత్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా థర్డ్ పార్టీ అప్రోచ్ తీసుకోండి. థర్డ్ పార్టీ అప్రోచ్ అంటే సేమ్ పర్సన్ ఉంటే మీ ఫ్రెండ్ ఒకతను సేమ్ ఏదైతే అయిందో అది చెప్పాలన్నమాట. అంటే ఈయన జాబ్లో ఉండే ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఇట్లా అయ్యిండు, అంటే మూడో వ్యక్తి సక్సెస్ అయిన విషయాన్ని చెప్పగలిగితే వాళ్ళ ఫెయిత్ ఉంటుంది. గివ్ అష్యూరెన్స్, అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, మనం కలిసి పనిచేద్దాం, సక్సెస్ తీసుకుందాం, రాబోయే 1 ఇయర్లో ఖచ్చితంగా మనము 30,000 నుంచి 50,000 ఇన్కమ్ తీసుకోవచ్చు పార్ట్ టైంలో. కొన్ని విషయాలు మనం క్లారిటీ ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా మనము సక్సెస్ ఉంటుంది. చాలా మంది ప్లాన్ చెప్తారు, ప్లాన్ చెప్పినాక వీక్లీ మీటింగ్ ప్రమోట్ చేయడం మర్చిపోతారు. ఓకే. వీక్లీ మీటింగ్ ఖచ్చితంగా ప్రమోట్ చేయండి. ఓకే. వీక్లీ మీటింగ్ ప్రమోట్ చేసేటప్పుడు చాలా మంది ఏం తప్పు చేస్తారంటే ప్రతి సండే మీటింగ్ జరుగుతుంది రమ్మంటారు. ప్రతి సండే అనే విషయాన్ని వాడకండి కొత్త వాళ్ళ దగ్గర. ప్రతి సండే అంటే ఈ సండే కాకపోతే మళ్ళీ సండే రావచ్చు అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పండి అంటే మీ అదృష్టం సార్, ఓకేనా, ఈ సండే రోజు, ఓకే, హైదరాబాద్ నుంచే, అంటే నిజంగా ఏ లీడర్ అయితే వస్తుందో ఆ లీడర్ గురించి కొంచెం చెప్పండి. పలానా హైదరాబాద్ నుంచి ఒక సార్ వస్తుండు, ఓకేనా, చిన్న అసలు కిరాణ్ షాప్ మెయింటైన్ చేస్తుండే, ఇప్పుడు 2 కోట్లు ఇల్లు కట్టుకున్నాడు. అంటే ఆ వీక్ ఏదైతే లీడర్ వస్తుందో ఆ లీడర్ గురించి కొంచెం చెప్పండి. అట్లా అని చెప్పి ఆయనకు 4 లక్షలు చెక్ ఉంటే 8 లక్షలు వస్తుంది, ఆయనకు 3 లక్షలు చెక్ ఉంటే 10 లక్షలు వస్తుంది, అబద్ధం చెప్పొద్దు, ఒరిజినల్గా చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పేది అబద్ధం అయితే స్టేజ్ మీద ఆయన చెప్పినప్పుడు వింటే మొత్తం అబద్ధం అనుకుంటాడు. కాదు, కొంచెం జెన్యున్గా చెప్పండి. మీకు తెలియలేకపోతే ఒకటే చెప్పండి, ఈయన కూడా ఇట్లా ఉండే చిన్న ఎంప్లాయ్ ఉండే ఇప్పుడు మంచి లైఫ్ లీడ్ చేస్తుండు, ఆయన మాటలు వినొచ్చు, మనం ఒక్కసారి వెళ్తాం. ఓకే. కానీ ప్రతి సండే అని చెప్పకుండా ఈ సండే అంటే ఈ సండే ఉందని చెప్పండి. అంటే అప్పుడప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంటాయి, ఓకే, అక్కడ ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉంటాయి, ఈ అదృష్టానికి ఈ సండే ఉంది, పలానా 11 o'clock ఉంది, నేను మీకు ఎక్కడుందో లొకేషన్ నేను పంపిస్తా. ఓకేనా. ముందే చెప్పకండి పలానా హాల్లో ఉందనేసి, సండే రోజు మార్నింగ్ కాల్ చేయండి, సార్ మీరు రెడీ ఉన్నారు కదా మనం మీటింగ్లో కలుద్దామంటే ఆయన అడుగుతాడు ఎక్కడ అంటే అప్పుడు చెప్పండి పలానా హాల్లో ఉంది, 11 o'clock ఉంది, మీటింగ్ యొక్క డబ్బులు కూడా చెప్పండి. టికెట్ డబ్బులు చెప్పడం మర్చిపోతారు అందరూ, ఆయన వస్తాడా రాడని. ఓకేనా. చెప్పండి, టికెట్ డబ్బులు చెప్పండి, ఆయన వచ్చి పెట్టుకోకపోతే మీరు పెట్టండి, కానీ టికెట్ డబ్బులు చెప్పడం మర్చిపోకండి. ఓకేనా. ఎస్. ఇప్పుడు 1-to-1 ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మీటింగ్ అండ్ ఓపెన్ మీటింగ్. అంటే కొందరు ఏంటంటే ఇంట్లో ప్లాన్ వినడానికి ఒప్పుకోరు, అంటే మన ఇంటికి రానికి ఒప్పుకోరు, వాళ్ళ ఇంటికి మనం రావడానికి ఒప్పుకోకపోతే వాళ్ళకి చెప్పొచ్చు, లేదు సార్ ఇక్కడ మా ఒక సెషన్ జరుగుతుంది, మీకు ఏమన్నా అభ్యంతరం లేకపోతే మీరు అక్కడ రావచ్చు, అక్కడ మా గ్రేట్ అప్లైన్ అనే పదం వాడకండి. అప్లైన్ అంటే ఏమవుతుంది, ఏదో బిజినెస్ అనుకుంటారు కదా,
ఓకే, ఇక్కడ మా సార్ కూడా వస్తున్నారు, మీరు ఒకసారి మాట్లాడొచ్చు. అంటే హోమ్ మీటింగ్స్ అనుకోండి, నేను జైరాబాద్ పోతున్నా, జైరాబాద్లో నేను ఒక ఇంట్లో హోమ్ మీటింగ్ పెడుతున్నాను అనుకోండి, వాళ్ళకి చెప్పొచ్చు, సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆల్రెడీ ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాను, మరి మీరు కావాలంటే అక్కడికి రావచ్చు, నేను 6 o'clock రీచ్ అవుతున్నాను అక్కడికి. అంటే హోమ్ మీటింగ్ అని కాకుండా నేను మా ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాను, మీరు కూడా రావచ్చు 6 o'clockకి. మా ఫ్రెండ్ కూడా కలుద్దాం అన్నాడు, కాబట్టి మీరు కూడా అక్కడ రావచ్చు. కుదిరితే మీ మిస్సెస్ని తీసుకొని రండి. ఓకే. ఎస్. లేదంటే ఓపెన్ మీటింగ్, మనకు కొన్ని కొన్ని దూరం ఉంటాయి, 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ దూరంలో మన ఫ్రెండ్ ఉన్నాడు, మనం పోలేకపోతే వాళ్ళకి మీరు చెప్పొచ్చు, సరే మీ ఏరియాలోనే ఒక మంచి సెషన్ జరగబోతుంది, ఓకేనా, అంటే ఏదైతే మీరు డౌట్ అడుగుతుర్రో దీని మీదనే ప్రజెంటేషన్ జరగబోతుంది, కాబట్టి మీరు ఒక్కసారి అటెండ్ అవ్వేస్తే మీకు తెలుస్తుంది అసలు ఏందని, దాని తర్వాత మనకు కావాలంటే మళ్ళీ మాట్లాడదాం డౌట్ ఉంటే. అంటే మీరు ఓపెన్ మీటింగ్ కూడా ప్రమోట్ చేయొచ్చు. ఓకే. ఎస్. క్లోజింగ్. క్లోజింగ్ దగ్గర చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ప్లాన్ చెప్పేస్తారు, వచ్చేస్తారు. ఖచ్చితంగా యువర్ వ్యూ ఫామ్ ఇవ్వండి. యువర్ వ్యూ ఫామ్ ఇస్తే ఏంటంటే మీ లిస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడ చూడండి, ఖచ్చితంగా రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ ఇంట్రెస్ట్ ఉందా, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందా. అంటే బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాడా, ప్రోడక్ట్ వాడడానికి రెడీగా ఉన్నాడా. ఓకే. ప్రోడక్ట్ వాడడానికి రెడీగా ఉన్నాడు అంటే చెప్పండి ఏమేం ప్రోడక్ట్ వాడాలి, ఎట్లా వాడాలి, మీరు గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. బిజినెస్ చేయడానికి రెడీ ఉన్నారంటే అక్కడ రెండే విషయాలు అడగండి, సార్ సీరియస్గా బిజినెస్ చేద్దామా, టైం పాస్గా బిజినెస్ చేద్దామా. అంటే ఏందంటాడు, సీరియస్ అంటే టైం పాస్ అంటే ఏం లేదు సార్, ఏడాదో రెండేళ్ళలో మనం కష్టపడితే ఒక 5-10 వేలు వస్తుంది సార్ అని చెప్పొచ్చు. అంటే సీరియస్ అంటే ఏంటంటే, సీరియస్ అంటే ఏం లేదు సార్, ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సరం కష్టపడితే 30,000 నుంచి 50,000 చెక్ తీసుకోవచ్చు, తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సరే సీరియస్ వేద్దాం. సీరియస్ వేయాలంటే మా దగ్గర కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి సార్, ఎందుకంటే మనం 10,000 20,000 జాబ్లో సంపాదించాలంటేనే ఒక కమిట్మెంట్స్గా మనం టైంకి వెళ్తాం, చదువుకుంటాం, నేర్చుకుంటాం కదా. ఇక్కడ కూడా నేర్చుకోవాలి, లక్షల రూపాయలు ఊకేం రావు కదా, నేర్చుకోవాలి. కాబట్టి మేము మార్నింగ్ ఒక జూమ్ సెషన్ పెడతాం సార్, ఒక గంట సేపు రావచ్చా లేదా. ఓకే. జూమ్ రండి అనగానే భయపడతాడు, సార్ ఏముంది సార్ ఒక గంట సేపు మీరు పని చేసుకుంటూ చేసుకుంటూ చెవులో ఒక ఇయర్ ఫోన్ పెట్టుకొని కూడా వినొచ్చు, చెప్పొచ్చా లేదా. ఎస్. జస్ట్ ఒక గంట సేపు మీరు ఇయర్ ఫోన్ పెట్టుకొని కూడా వినొచ్చు అని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చేసి మీరు సింపుల్గా సార్ సేమ్ నైట్ కూడా, నైట్ సెషన్ కూడా స్టార్ట్ చేయండి లీడర్స్, ఎందుకంటే నైట్ సెషన్లో మీరు ప్లాన్ డెమోలు మీరు నేర్పించచ్చు. సింపుల్గా సార్ మార్నింగ్ మోటివేషన్ దొరుకుతుంది, అంటే ఆల్రెడీ లక్షల రూపాయలు సంపాదించే పర్సన్స్ వాళ్ళైతే మన ఇంటికి రారు కదా, రోజు మనం ఆడియోస్ వినొచ్చు. మార్నింగ్ మీరు వస్తే ఒక 6 to 7 అంటే మీ జూమ్ టైమింగ్ ఏది ఉందో అది చెప్పొచ్చు, ఓకేనా. ఒక 1 hour విన్నాం సార్, 1 hour విన్నాక ఒక 1 minute దాని మీద మనం రివ్యూ ఇవ్వచ్చా లేదా. ఇవ్వచ్చు అంటాడు కదా. ఎస్ సార్, మీరు 1 minute రివ్యూ ఇవ్వండి, మీకు 1 minute ఏమర్థమైంది, ఓకేనా. ఇట్లా మీరు రివ్యూ ఇస్తే చాలు సార్, మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. రోజు నైట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్లాన్ ఉంది కదా, ప్లాన్ నేర్చుకున్నాం కదా, మరి మీరు ప్లాన్ ఒక ఎన్నిసార్లు వింటే వస్తారంటే ఆయన అంటాడు, ఒక 4-5 సార్లు వింటే వస్తుంది, ఓకేనా. రోజు నైట్ మేము కొత్త వాళ్ళకి ప్లాన్ నేర్పిస్తున్నాం సార్, ఓన్లీ కొత్త పీపుల్కి, ఓకేనా. మీరు షార్ప్ కనిపిస్తారు కాబట్టి మీకు కూడా నేను ప్లాన్ నేర్పిద్దాం అనుకుంటున్నా. మీరు రోజు నైట్ 9 o'clock మీరు జూమ్లో అటెండ్ అవ్వచ్చు, ఓకేనా. అటెండ్ అయినాక మీరు కూడా రివ్యూ ఇవ్వచ్చు కదా అక్కడ, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే రివ్యూ ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు అంటాడు. తర్వాత అతను చెప్పండి, సార్ ఇంకోటి, మనం ఇంకా మోటివేట్ అవ్వాలి, తొందరగా సక్సెస్ అవ్వాలంటే మా దగ్గర వీక్లీ మీటింగ్ జరుగుతూ ఉంటాయి, నేను చెప్తా ఉంటాను మీకు ఎక్కడెక్కడ జరుగుతాయి అని. వారానికి అట్లీస్ట్ ఒక వారానికి ఒక్కరోజు ఒక 2 గంటల సెషన్ అటెండ్ అయ్యి రావచ్చా లేదా. ఓకే. వారానికి ఒక 2 గంటల సెషన్, వాళ్ళు ఏమంటారు, అవునంటారు. అవునా కదా. ఎస్ సార్, ఈ పని మీరు 6 months చేసిరంటే ఇంకా ఈ బిజినెస్లో మీకు తిరుగులేదు. ఖచ్చితంగా రాబోయే 6 months నుంచి 1 year లోపు మీ ఇంకా 30,000 నుంచి 50,000 రావడానికి ఎవరు కూడా ఆపేది లేదు. కానీ గుర్తుపెట్టుకోండి సార్, 6 నెలలు ఖచ్చితంగా, 6 నెలలు ఎన్ని మీటింగ్లు వస్తే అన్ని మీటింగ్ మనం అటెండ్ అవుదాం, ఓకేనా. ఎస్. ఇప్పటివరకు బిజినెస్ ఎట్లా చెప్పాలి, ప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫాలో అప్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది మిస్ అయిపోతారు. ఓకే. ఇదేంది పని చేస్తలేదు. ఎస్. ఫాలో అప్. ఫాలో అప్ అంటే చాలా సింపుల్గా చెప్తా. ఇప్పుడు మనం లిస్ట్ రాస్తాం కదా. ఎస్. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఒక నోట్స్ పెట్టండి, పైన డేట్ వేయండి. డేట్ వేసినాక ఏం చేస్తారంటే, మీరు అసలు ఈరోజు ఎంతమంది ప్లాన్ చెప్పారు, ప్లాన్ చెప్పిన వాళ్ళ పేర్లు కూడా రాయండి. క్లియర్గా పేరు, మొబైల్ నెంబర్ రాసుకోండి. అంటే అనుకోండి ఈరోజు 30 December 2024, కింద మీరు ఏం చేస్తారు అంటే సింపుల్గా, నేను పలాన్ పర్సన్కి ప్లాన్ చెప్పిన. ఏ పర్సన్ ప్లాన్ చెప్పిన, రాముకి ప్లాన్ చెప్పిన, ఆ, రెండోది రమేష్ ప్లాన్ చెప్పిన, ఇంకోటి సురేష్ ప్లాన్ చెప్పిన, ఇవి రాసుకోండి. అతను ఏ విలేజ్ పర్సన్, మనము ఒకే విలేజ్లో ప్లాన్ చెప్పొచ్చు, లేదా డిఫరెంట్ డిఫరెంట్ పక్క పక్కన విలేజ్ కూడా చెప్తాం కదా, గజ్వేల్, తూప్రాన్, చేగుంట, రాయండి పక్కన గజ్వేలు, తూప్రాను, చేగుంట, అంటే ఏ విలేజ్ ప్లాన్ చెప్తే రాయండి. దాని పక్కన మీరు అతనికి ఏ ప్లాన్ చెప్పిర్రు అసలు. అంటే
ప్రజెంటేషన్ చెప్పిర్రా, లేదా అంటే కొందరు జస్ట్ ప్రోడక్ట్ వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పక్కన పెట్టుకోండి, ఓన్లీ కన్జ్యూమర్ సి అని పెట్టుకోండి. లేదు ఇతను బిజినెస్ చేయడానికి రెడీ అయిపోయాడు, అతని పక్కన బి అనే పదం పెట్టుకోండి, అంటే బిజినెస్ మ్యాన్. లేదు సార్, ఇతను ఓన్లీ హెల్త్ కోసమే మన దగ్గరికి వచ్చిండు, అంటే మొఖాల నొప్పులో, నడుము నొప్పులో, నరాల నొప్పులకు వస్తారు కదా, ఓన్లీ హెల్త్ అంటే హెచ్ అని పెట్టుకోండి. లేదు సార్ ఇన్ అగ్రికల్చర్ అంటే ఫార్మర్ అంటే అగ్రికల్చర్ అని పెట్టుకోండి. ఎందుకు సార్ ఇట్లా పెట్టుకోవాలని నేను చెప్తా. ఓకే, ఇప్పుడు మనము పేరు రాసుకున్నాం, రోజు రోజు ప్లాన్లకి సపరేట్గా రాసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎన్ని ప్లాన్లు చెప్పినా గుర్తుంటుంది, రేపు గుర్తుంటుంది, ఎల్లుండి గుర్తుంటుంది. ఒక వారం పోయిన తర్వాత మనం పోయిన వారం ఎవరికి ప్లాన్ చెప్పినామో కొన్ని మర్చిపోతాం. ఒక్కసారి మన నోట్స్ తీస్తే డేట్ ఉంటుంది, అక్కడ పేరు ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, ఏ విలేజ్లో ప్లాన్ చెప్పినాం ఉంటుంది, తర్వాత నాకు ఏం ప్లాన్ చెప్పినామో గుర్తుంటుంది. ఇంతకుముందు చెప్పినాం కదా, కన్జ్యూమర్, బిజినెస్ మ్యాన్, హెల్త్ అండ్ ఫార్మర్ అని. ఎస్. నెక్స్ట్ వచ్చేసి సార్ట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం సార్ట్ అవుట్ ఎట్లా చేయాలి? ఇప్పటిదాకా రోజు రోజు డేట్ వేసి రాసినాం. అంటే 24 డేట్లు ఎన్ని ప్లాన్ చెప్పినాం, 25 డేట్లు ఎన్ని ప్లాన్ చెప్పినాం, అంటే 26లో ఎన్ని ప్లాన్ చెప్పినాం, ఇట్లా నెల మొత్తం రాస్తాం కదా. ఓకే, వారం కాగానే ఏం చేయాలంటే రోజు మీరు ఆ నోట్స్ అంతా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి విలేజ్ వైజ్ పేర్లు రాసుకోండి. అంటే నేను ఈరోజు గజ్వేల్ చెప్పినా, చేగుంట చెప్పినా, తూప్రాన్ చెప్పినా, రేపు సంగారెడ్డి చెప్పినా, జీరాబాద్ చెప్పినా, అంటే మళ్ళీ రిపీటెడ్ ప్లాన్లు అవుతూ ఉంటాయి కదా. మీరు ఏం చేయాలంటే ఇంకొక నోట్స్ పెట్టండి, చిన్న నోట్స్ పెట్టి దానికి హెడ్డింగ్ రాయండి. ఏం రాస్తారు? జహీరాబాద్ అని రాయండి హెడ్డింగ్. అంటే ఒక పేజీలో, మొత్తం నోట్స్ కాదు, ఒక పేజ్ హెడ్డింగ్లో జైరాబాద్ అని రాసినాం. మీరు జైరాబాద్లో ఎన్ని ప్లాన్లు చెప్పారో సీరియల్ నెంబర్ వేసుకొని అన్ని పేర్లు రాసుకోండి. జైరాబాద్ అన్ని ఒక దగ్గర రాసుకుంటారు, సార్ట్ అవుట్. ఓకేనా? పక్కన మళ్ళీ సేమ్ ఏం రాస్తారంటే మొబైల్ నెంబర్ రాయాలి. వాళ్ళకి మీరు ఎందుకు ప్లాన్ చెప్పారో రాసుకోండి అదే నోట్స్లో. అంటే అగ్రికల్చరా, బిజినెసా, ప్రొడక్ట్ వాడతాడా, లేకపోతే హెల్త్ కోసమా. ఎస్. ఎందుకు సార్ ఇట్లా రాయాలి అంటే సింపుల్గా చెప్తా. ఎప్పుడన్నా సరే మీరు అనుకోకుండా నేను గజ్వేల్ పోతున్నా అనుకోండి, గజ్వేల్లో కొత్త ప్లాన్ సెట్ అయింది. అప్పుడు మీరు 2 రోజుల ముందు మీ నోట్స్ చూసి గజ్వేల్ లిస్ట్ తీస్తే, గజ్వేల్లో నాకు ఎంతమంది పాతోళ్ళు ఉన్నారు, ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి మీరు కాల్ చేయొచ్చా లేదా? సార్ నేను గజ్వేల్ వస్తున్నా, మరి మీకు ఏమైనా కలవచ్చా మళ్ళీ ఒక్కసారి? లేకపోతే అనుకోండి గజ్వేల్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, వాళ్ళకి చెప్పొచ్చా లేదా? సార్ మీ ఏరియాలోనే ఒక మంచి మంచి లీడర్ రాబోతున్నారు, ఒక 1 అవర్ సెషన్ సార్, మీరు వెళ్ళేసి రండి. ఓకే. లేదు సార్ అగ్రికల్చర్ ట్రైనింగ్ జరుగుతుంది, సార్ మీ అదృష్టం సార్, అగ్రికల్చర్ ట్రైనింగ్ తూర్పులో జరగగానే మీరే గుర్తొచ్చారు సార్, నాకు మీకోసం కాల్ చేస్తున్నా. మీరు అగ్రికల్చర్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, అక్కడ కంపెనీ ట్రైనర్ వస్తుండు, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎట్లా వాడాలి, ఎట్లా మంచి రిజల్ట్ తీసుకోవాలి, తక్కువ కాస్ట్లో ఎక్కువ మంచి రిజల్ట్ తీసుకోవాలి, ఈ విషయాన్ని మీకు చెప్పడానికి వస్తుర్రు, కాబట్టి మీరు అటెండ్ చేయొచ్చు. అంటే చూడండి, మనకు తెలిసిన విషయాన్ని ఫాలో అప్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. అవునా కాదా? మనం అగ్రికల్చర్ హెల్త్ అని ఎందుకు రాసుకున్నాం అంటే, అనుకోండి జూమ్లో ఈవినింగ్ హెల్త్ సెషన్ జరుగుతుంది, మీ దగ్గర హెల్త్ అని ఎంతమంది ఉన్నారో వాళ్ళకి చెప్పొచ్చు. బిజినెస్ అయితే వేయరు, కానీ వాళ్ళు హెల్త్ అయితే ఇంట్రెస్ట్ కదా, వాళ్ళకి చెప్పొచ్చు. మేడం మీరు హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటుర్రు, ఓకేనా. ఎస్, మీకోసం ఒక మంచి సెషన్ జరగబోతుంది, మంచి సెషన్ జరగబోతుంది. ఓకేనా? జస్ట్ మీరు హెల్త్ గురించి మీరు వినొచ్చు. నైట్ జూమ్లో ఉంది మేడం, ఒక 6:30 నుంచి 7:30 మీరు వినొచ్చు. అంటే మీరు ఒక్కసారి సార్ట్ అవుట్ చేస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి ఈజీగా కాల్ చేయొచ్చు. ఓకే. ఇప్పటివరకు నేను చెప్పిన అంత బాగుంది. ఓకేనా? బాగానే విన్నాము. కానీ ఇది వింటే కాదు, దీన్ని మీరు ఫాలో అవుతేనే వస్తుంది. ఎందుకంటే లీడర్స్ నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా. ఎస్. ఓకే. ఆ, ఖచ్చితంగా మార్నింగ్ అందరి ముందు ఒక ప్రేయర్ తీసుకోవాలి, దీన్ని కమ్యూనిటీ బిల్డింగ్ అంటాం. కానీ ఎంతమంది దీన్ని ఫాలో అవుతారో తెలియదు. ఓకేనా? కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మీటింగ్లో మనం ఏదైనా ఒక మీటింగ్ అటెండ్ అవుతాం కదా, అట్లీస్ట్ అందులో నుంచి అట్లీస్ట్ ఒక్క క్వాలిటీ అయినా మనం తీసుకోగలిగితే, ప్రతిరోజు మొత్తం మార్చుకోమంటలేము. ఏ మీటింగ్ వెళ్ళినా సరే, వెళ్ళిన ప్రతిసారి మనం ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకొచ్చుకున్నా సరే, ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి, 3 నెలల 3 నెలల నుంచి 6 నెలల లోపు మీరు ఎంత మంచి లీడర్ తయారవుతారంటే చాలా గ్రేట్ లీడర్ అవుతారు. అందరం లీడర్స్మే, కానీ ఇంకా గ్రేట్ లీడర్ అవ్వచ్చు కొన్ని కొన్ని క్వాలిటీస్ మార్చుకుంటే. మారడానికి రెడీగా ఉంటే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనం దీంట్లో చేయాల్సిన పని ఏంటంటే ఈగో తీసేసేయండి, ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని ఫీల్ చేయొద్దు, ఎవరికి ఎక్కువసార్లు ఫోన్ చేసి విసిగించొద్దు. ఫోన్లు చేయొద్దు అనట్లేదు, ఫోన్ చేయండి, కానీ కొత్త కొత్త పర్సన్ చేయండి. ఎస్పెషల్గా చెప్తున్నా, హెల్త్ కానీ ఫార్మర్ కానీ, చాలా మంది ఫార్మర్స్కి అగ్రికల్చర్ ఇచ్చేసి వస్తారు అనుకోండి. ఇప్పుడు ఇచ్చినామంటే మళ్ళీ 6 నెలల దాకా వాళ్ళ దగ్గర కూడా పోరు, అంటే పంట ఎట్లుంది అడగడానికి చేయడానికి కూడా పోరు. అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ ఇస్తే ఖచ్చితంగా 15 రోజుల నుంచి నెలలోపు ఖచ్చితంగా ఒక 2 సార్లు కలవండి. ఇంకొకటి, మనం ఎవరికైనా ప్లాన్ చెప్పినాం అనుకోండి, ప్లాన్ ఎంత దూరంలో చెప్తే బాగుంటుంది సార్? మీరు ప్లాన్ ఎంత దూరం అని చెప్పండి, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, ఎంత దూరం అని చెప్పండి.
కాకపోతే ఖచ్చితంగా ఆ పర్సన్ని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒక వీక్ లోపు ఖచ్చితంగా కలవాలన్నమాట. ఓకే. ఖచ్చితంగా ఆ వీక్ లోపు కలిస్తే సక్సెస్ అవుతుంది. ఓకే. ఇంకా నా సక్సెస్ విషయానికి వస్తే, ఓకే, నిజంగా మేం సక్సెస్ అయింది ఎక్కడ అంటే ఖచ్చితంగా విన్నింగ్ టీంని ఫాలో అవుతున్నాం. రెండోది వచ్చేసి ఏదన్నా మీటింగ్ పడితే ఖచ్చితంగా దాన్ని అటెండ్ చేస్తాం. ఓకే. చాలా మంది సీనియర్ లీడర్స్ తెలుసు. ఓకే. నేను ఎప్పుడైతే పెద్ద మీటింగ్ పోయినానో అప్పుడే నా సక్సెస్ వచ్చింది. మీ అదృష్టానికి ఇప్పుడు ఈడిఎస్ పడుతుంది. ఓకే. అది మీ ఏరియాలోనే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి ఒక క్రిమినల్ లాయర్ అనుకోవచ్చు, ఆ, దేశపాండే సార్ వస్తున్నారు. ఓకే. ఇట్లా చిన్న మీటింగ్కి మీరు ఎంతమంది ప్రమోట్ చేయగలిగితే రేపు పొద్దున్న ఎఫ్ఆర్యుకి ఎక్కువ మంది వస్తారు. ఎందుకు అంటే ఎఫ్ఆర్యు టికెట్ ఎట్లయినా 4 నుంచి 5 వేలు ఈజీగా ఉంటుంది. 4 నుంచి 5 వేలు నేను ఎందుకు పెట్టాలి అనేటోళ్ళకి మీరు ఈడిఎస్ మీటింగ్ ఇప్పుడు చూపెట్టగలిగితే జస్ట్ ఒక 260 270 రూపాయల టికెట్ ఎంతో ఉంది. అంటే ఏరియాని బట్టి మారిపోయింది. 260 నుంచి 300 మధ్యలో టికెట్ ఉంది. జస్ట్ ఒక్కసారి మీరు దానికి అటెండ్ చేయగలిగితే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. బుక్లో చూసే పర్సన్స్ నిజంగానే ఉన్నారు. ఓకే. మనం కార్ బుక్ చూపిస్తాం కదా. ఓకే. ఎంతోమంది ఫోటోలు చూపిస్తాం కదా. ఓకే. మనల్ని చూసి చూసి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. వాళ్ళకి మనకి పెద్దగా రెస్పెక్ట్ ఏమి ఉండదు. అంటే ఇంటి కోడి పప్పుతో సమానం అంటారు కదా. ఓకే. లోకల్ లీడర్కి అట్లని చూస్తారు. కానీ నార్త్ అంటే పెద్ద లీడర్స్ వచ్చినప్పుడు మనం జస్ట్ గట్టి ప్రమోట్ చేయండి. ఓకేనా. మనం ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఈయన మీటింగ్ వస్తాడా రాదా సంబంధం లేదు. ఖచ్చితంగా ఈడిఎస్ ప్రమోట్ చేద్దాం. ఎంతమంది ఈడిఎస్లో కూర్చోబెట్టగలిగితే మీ సక్సెస్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే. రెండోది ఎఫ్ఆర్యు. రియల్లీ ఇట్లాంటి పెద్ద మీటింగ్ నేను యాక్చువల్లీ బిజినెస్ జాయిన్ అయినప్పుడు నా దగ్గర డబ్బులు లేకుండే. చాలామంది ఢిల్లీ పోయినరు. ఢిల్లీ పోయినప్పుడు నాకు మా అప్లయన్స్ రమ్మన్నారు. కాకపోతే నా దగ్గర డబ్బులు లేకుండే. ఎందుకంటే ఢిల్లీ పోవాలంటే ఈజీగా 10,000 ఖర్చు వస్తుండే. టికెట్ డబ్బులు ఒక 4-5 వేలు ఉంటుండే. ఓకే. ఆ, మళ్ళీ అక్కడ ఉండాలి, చెయ్యాలి, వచ్చిరాని హిందీ వినాలి. ఇవన్నీ చేయాలంటే కాని పని కదా. నేను సింపుల్గా మీటింగ్ స్కిప్ చేసిన స్టార్టింగ్లో. కానీ ఎవరైతే మీటింగ్ పోయి వచ్చారో ప్రతి ఒక్కరి పిన్ను చెక్కు 2-3 నెలల్లో మారిపోయింది. నాది మాత్రం మారలేదు. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా, నాకు హిందీ రాకున్నా సరే నెక్స్ట్ మీటింగ్ నేను పోవాలనిపించింది. కానీ లీడర్స్ ఒకటి ఆలోచించండి. ఫస్ట్ ఎప్పుడైతే మీటింగ్ నేను పోలేదో అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు కూడా హిందీ రాదు. సెకండ్ మీటింగ్ అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు కూడా హిందీ రాదు. కానీ పోతేనే సక్సెస్ వస్తుందని మైండ్లో ఎప్పుడైతే కూర్చుందో నేను సెకండ్ మీటింగ్ వెళ్ళిపోయి వచ్చినాక 2-3 నెలలనే నా పిన్ను మారింది. నా చెక్ 9,000కి దాటిపోయింది. అంటే నేను పెట్టిన డబ్బులు 3 నెలల్లో రిటర్న్ వచ్చినాయి. ఓకేనా. ఎస్. నేనైతే బిజినెస్ చేసినా బాగా సక్సెస్ అయినా అనుకుంటున్నా. 1,00,000 రూపాయల వరకే నేను బిజినెస్ తీసుకెళ్ళగలిగిన, ఎంత కష్టపడ్డా కానీ. కానీ హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది గోక్రావును. అప్పుడు మా మిస్సెస్ని కూడా బలవంతాన బతిలాడి తీసుకొచ్చిన. మా మిస్సెస్కి అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియదు, మ్యారేజ్ ముందు ఏం తెలియదు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను బతిలాడి ఒక మీటింగ్ పట్టుకొచ్చిన తర్వాత ఆమె కూడా మీటింగ్ చూసారు. వెస్టీజ్ అంటే ఇట్లుంటుందా, నేను సబ్బుల ప్లేస్లో బిజినెస్ అనుకున్నా ఇన్ని రోజులు, కానీ ఇంత లైఫ్ ఉంటుందా అంటే స్టేజ్ మీద లీడర్స్ చూసిన తర్వాత ఆమె ఎప్పుడైతే డిసైడ్ అయిందో జస్ట్ వచ్చే 4 నెలల లోపు మా ఇన్కమ్ 3,67,000 దాటిపోయింది. అంటే 1,00,000 నుంచి 3,67,000 జస్ట్ ఎట్లా దాటింది అంటే అప్పటిదాకా నేను కష్టపడుతున్నా, కానీ సింగిల్గా కష్టపడుతున్నా. ఎవరైతే బిజినెస్ సీరియస్గా చేద్దాం అనుకుంటుర్రో, డబ్బులు ఉన్నా లేకున్నా పర్లేదు, ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ చేయండి ఇద్దరు. మీరు ఇద్దరు ఎప్పుడైతే మీటింగ్ అటెండ్ చేస్తారో మీ సక్సెస్ వద్దన్నా మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఓకే. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరినీ మీటింగ్ ప్రమోట్ చేస్తాం, కానీ మన టికెట్ మనం బుక్ చేయడం మర్చిపోతాం. ఓకే. ఎస్. అంటే హడావిడిలో మర్చిపోతాం. మళ్ళీ ఒకటి ఏమనుకుంటాం అంటే మా అప్లైన్ ఉన్నాడు కదా, ఒక్క టికెట్ అడ్జస్ట్ చేయడం అనిపిస్తుంది. కానీ మీ అప్లైన్కి వచ్చేసి మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మంది ఒక్కొక్క టికెట్ అడిగితే 100 టికెట్లు ఆయన ఏడికెళ్ళి తేవాలి. అవునా కదా. 100 టికెట్లు ఆయన కూడా బుక్ చేసి పెట్టుకోడు కదా. పెట్టుకున్న ఆయన కూడా కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త లీడర్స్ ఉంటారు. అందులో ఒక 5-10 ఫ్రీ టికెట్లు పోతూనే ఉంటాయి. అవునా కదా. తెలుసో తెలియక వినీ టీం ఒప్పుకోదు, ఫ్రీ ఇవ్వద్దు అంటది, కానీ తప్పదు పోతుంటాయి. అందులో మనం ఇంకా పోయి ఇంకో బర్త్డేనే వేద్దామా, లేకపోతే అప్లైన్ కూడా హెల్ప్ఫుల్గా ఉందామా. ఓకే. బర్త్డేన్ అయితే అయ్యే పని ఏం లేదు. ఇది డూప్లికేషన్ బిజినెస్, గుర్తుపెట్టుకోండి. మనం అప్లైన్కి బర్త్డేన్ అవుతున్నాం అంటే రేపు పొద్దున మన టీం మనకు బర్త్డేనే అవుతారు. వాళ్ళు కూడా అట్లేం చూస్తారు, మా అప్లైన్ మాకు టికెట్ ఇవ్వరా అని. ఒకవేళ మీ టీంలో 100 మంది వస్తే మీరు 100 మంది టికెట్ ఇవ్వగలరా. ఇవ్వగలను అంటే మీరు అప్లైన్ టికెట్ అడగండి. ఇవ్వలేను అంటే టికెట్ అడగొద్దు. ఓకే. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ మీటింగ్ ఎంతమందిని తీసుకొస్తారంటే చాలామంది చెప్తారు, సార్ నేను 10 మందిని తీసుకొస్తా అంటారు. 10 మందిని తీసుకొస్తా కాదు, 10 మందిని తీసుకొస్తా అని కన్ఫామ్ ఉంటే 10 టికెట్లు మీరు బుక్ చేయండి ఫస్ట్. ఓకే. 20 మందిని తీసుకొస్తా సార్ అంటే 20 మంది కన్ఫామ్ ఉంటే ఫస్ట్ మీరు 20 టికెట్లు బుక్ చేయండి. కానీ అందరు చేసే తప్పు ఏంటంటే అప్లైన్ అడిగినప్పుడల్లా 20 మంది వస్తారు సార్, 30 మంది వస్తారు అని చెప్తారు. టికెట్ బుక్ అయిందా అంటే నా టికెట్ కూడా బుక్ కాలేదు అంటే, ఈవెన్ నా టికెట్ కూడా బుక్ చేసుకోవాలని అంటారు. ఫస్ట్ మీరు ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే
ఫస్ట్ మీ టికెట్ బుక్ చేసుకోండి. డబ్బులు లేవంటే అట్లీస్ట్ 5 టికెట్లు బుక్ చేయండి. 5 టికెట్లు బుక్ చేసి ఏం చేయాలంటే ఈ 2 3 రోజుల టికెట్లు అమ్మేసేయాలి. అంటే టికెట్ ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి. మళ్ళీ 5 టికెట్లు డబ్బులు వస్తాయి కదా, మళ్ళీ 5 టికెట్లు బుక్ చేయాలి. ఇట్లా మీరు ఈ డేస్ లోపు దాన్ని 10 సార్లు రిపీట్ చేస్తే 50 మంది అవుతారు. ఓకేనా? అంటే మీ డబ్బులు మీకు వస్తాయి. అందులో ఒకళ్ళు మిస్ అయిపోతే ఏం మిస్ అయితే సార్, ఒక 4 టికెట్లు డబ్బులే కదా, మా అంటే 1000 1500 కదా మిస్ అయ్యేటి. ఓకే, దానివల్ల మీకు పోయేది ఏం లేదు. మీ టీంలో ఒక 50 మంది మీటింగ్కి వస్తే అందులో ఒక 10 మంది ఓకే అని 5 మంది వర్కౌట్ చేసి ఒక్కరు మిగిలిన చాలు, మీకు అతను రేపొద్దున ఒక క్రౌన్ లీడర్ డిఎస్సి లీడర్ అయితే మీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. కంపెనీ చూడండి, ఒక 6 మందిని మీరు మంచి లీడర్ని తయారు చేస్తే డిఎస్సి అయిపోవచ్చు. మీ చెక్ 3 నుంచి 5 లక్షలు ఉంటుంది. అవునా కదా? ఒక 6 మందిని వెతుకుతున్నాం. కానీ 6 మందిని ఎట్లా వెతకాలంటే మనలాంటి వాళ్ళని వెతకాలి. మనలాంటి వాళ్ళు ఎట్లా అంటే మీటింగ్ పోయే వాళ్ళ పోని వాళ్ళ, ఎలాంటి వాళ్ళు కావాలి అంటే మీరు ఎట్లుంటే గట్టిన వస్తారు. ఓకే, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒరిజినల్ తప్పు ఉంటుంది, జిరాక్స్ని కరెక్షన్ చేస్తారు. ఓకేనా? మనం మీటింగ్ పోము, టీం మెంబర్ని మీటింగ్ పోమంటాం. సార్ మీరు మీటింగ్ వచ్చిరని నన్ను అడిగితే ఏమంటాం అంటే, నేను రాలేనని చెప్తే ఆయన ఏం చేస్తాడు, రేపు నెక్స్ట్ మీటింగ్ పోడు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ మనం మీటింగ్ పోదాం. మీటింగ్ పోయినాక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఖచ్చితంగా మీ సెల్ఫీ ఫోటో మీ గ్రూప్లో వేయండి. ఓకే, మీటింగ్ పోస్టర్తో పాటు మీ సెల్ఫీ తీయండి. గ్రూప్ కనిపిస్తాడు, వెనకాల గ్రూప్ కనిపిస్తాడు, తీసి మీ సెల్ఫీతో పాటు గ్రూప్లో వేయండి. ఓకేనా? దీనివల్ల లాభం ఏంటంటే మీ అప్లైన్ మీ అప్లైన్ పెద్దగా వచ్చేది పోయేది ఏముండదు, కానీ మీ టీం మెంబర్స్ మిమ్మల్ని చూస్తారు. అరే మా సార్ చాలా సీరియస్గా ఉన్నట్టు, ఎగ్జైట్గా ఉన్నట్టుండే. ఓకేనా? ఈయన మీటింగ్లో బాగా పోతుండే, ఈయనతో నేను కలిసి పనిచేస్తే నాకు డబ్బులు ఇప్పిస్తాడే అని ఒక ఫీల్ ఉంటుంది. అవునా కాదా? ఎస్. కాబట్టి ప్రతి ఒక్కరు మీటింగ్ పోదాం, ఈడిఎస్ పోదాం. ఇప్పటి నుంచే ఎఫ్ఆర్యు ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎఫ్ఆర్యు టికెట్స్ మన దగ్గర ఎట్లుంటాయంటే 5,000 మంది హాల్ ఉంటే 10,000 మంది రెడీగా ఉంటారు మీటింగ్ రానికి. ఎందుకంటే చూడండి, మీరు ఒకప్పుడు ఢిల్లీలో జరిగే మీటింగ్ హైదరాబాద్కి వచ్చింది, మీ ఇంటి పక్కకు వచ్చింది. అది కూడా రెండు రెండు మీటింగ్ చేస్తున్నారంటే ఎంత బిజినెస్ గ్రోత్ అవుతుంది. బిజినెస్ నడుస్తుందా అంటే నడుస్తలేదు, పరిగెత్తుతుందని చెప్పాలి. అవునా కదా? ఒక ఈడిఎస్ కూడా మన దగ్గర అయ్యేది కాదు, అట్లాంటిది ఈసారి 6 ఈడిఎస్లు అవుతున్నాయి. ఒక ఈడిఎస్ అయితేనే గొప్ప, అట్లాంటిది 6 ఈడిఎస్లు అవుతున్నాయి అంటే ఎంత టీం పెరిగింది, ఎంత ఫార్మేషన్ పెరిగింది ఆలోచించండి. అవునా కాదా? ఎస్. లీడర్స్ ప్రతి ఒక్కరూ మీ మీటింగ్స్ని ఉపయోగించుకుందాం, మీ సెషన్ని ఉపయోగించుకుందాం.